నా మనస్సు ఏ వస్తువుని స్మరించడం వల్ల అదుపు తప్పుతానో అటువంటిది స్మరించడం వల్ల నా మనస్సు అదుపు తప్పి నేను అటువంటి సుఖము కొరకు ఆ వస్తువును ఆశ్రయిస్తానో అలా నన్ను తిప్పగలిగినటువంటి శక్తికి స్మరుడు అని పేరు. ఇది నా మీదే పెట్టుకోవడానికి కారణం నాకు ఎవరి మీద పెట్టడము ఇష్టం లేదు. దీన్ని వాక్యపరంగా చెప్తే కామినులను కాముకుల వద్దకు, కాముకులను కామినుల వద్దకు చేర్చువాడు. అది భార్య దగ్గరికి భర్త కావచ్చు, భర్త దగ్గరికి భార్య కావచ్చు, హీన స్థాయిలో ఇంకేదైనా కావచ్చు. లేదా విశాలమైన అర్థంలో అది ఏ కోరిక అయినా కావచ్చు. కామము అంటే ఎప్పుడూ స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామమే అయ్యి ఉండక్కర్లేదు. నాకు ఒక మంచి పంచె కొనుక్కోవాలనుంది, కామమే కోరిక. నాకు ఏదో మంచి పండు తినాలనుంది, కామమే కోరిక. ఎక్కడ కామం ఉందో అక్కడే భయం ఉంది. ఎందుకని? అది నాకు దొరుకుతుందో దొరకదో. సినిమాకి వెళ్ళాడనుకోండి, టిక్కెట్ దొరుకుతుందో దొరకదో. లైన్లో నించున్నాడు అనుకోండి, నేను కోరుకున్న క్లాస్ అయిపోతుందేమో. ఒకవేళ ఇంకొక 2-3 ఉన్నారనుకోండి, భయం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడే అయిపోయాయని ఎవరు అనడు కదా. ఒకవేళ దొరికినా నా భార్యకి ఏ రోలోనూ నాకు ఈ రోలోనూ ఇవ్వడు కదా. ఇంత ఉత్కంఠతో మీరు తీసుకుని నంబరింగ్ ఉందా అండి అంటారు. ఎందుకని? భయం. నంబరింగ్ లేకపోతే అందరూ తలో చోట కూర్చుంటే నేను మా ఆవిడ తలో 2 చోట్ల కూర్చోవాలేమో. ఇది 2 మగాళ్ళ మధ్యలో కూర్చుంటే, నేను ఎక్కడో కూర్చుంటే ఇంకా సినిమా చూడటం ఉండదు, భయం. ఆవిడ వంకే చూస్తూ కూర్చోవాలేమో. కాబట్టి నంబరింగ్ ఉందండి అన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో భయం. ఫ్యాన్ కింద వచ్చిందా, చిట్ట చివరకు వచ్చేసిందా. చిట్ట చివరికి వస్తే ఏమండి అన్న అనుకోండి, గోడ పక్క దోమలు ఉంటాయండి, పక్కంతా పీకేస్తాయి. అంతెక్కడండి ఆ భయానికి? ఇంత వీడిపోని చాలా బాగుంది అనుకోని లోపలికి వెళ్ళారనుకోండి, ఆ కుర్చీ ఇలా ఉంటుంది. అక్కడి నుంచి నడుం నొప్పి రేపు మళ్ళీ ప్రారంభం అవుతుందేమో భయం. వద్దు వెళ్ళిపోదామంటే ఇన్నాళ్ళకి తీసుకొచ్చారు, నడుం నొప్పి మీకు ఇక్కడికి వచ్చినానా అంటుందేమో అని భయం. దిక్కుమాలిన భయంతోనే జీవితం. ఎప్పుడూ భయమే, అది వదిలింది ఎప్పుడు. కాబట్టి ఎక్కడ కోరిక ఉన్నదో దాని నీడ భయం ఉన్నది. కోరిక లేకుండా నువ్వు ఉన్నావా? ఒక్కనాటికి లేదు. కోరిక భయము, కోరిక భయము. కాబట్టి స్మర. మరి ఈ స్మరుడు మనందరినీ కోరికల్లో పెడుతున్నాడు, కోరికల చేత భయము కల్పిస్తున్నాడు. బాగున్నాయి ఈ 2. మరి ఈయనకి ఎందుకంటే భయం? ఈయనకి భద్రమైన ఇల్లోటి కావలసి వచ్చింది. భద్రమైన ఇల్లు అంటే ఏమిటి? ఆయనకి భయం లేకుండా చెయ్యగలిగిన ఇల్లు. ఏమి ఇంతకు ముందంతా ఎందుకు లేదు అంటే, ఎవరితో తగువెట్టుకుంటే లోకంలో మన శాంతితో బతకలేడో వాళ్ళతో తగువెట్టుకున్నాడు. ఇది లోకంలో చేసేటటువంటి పెద్ద పొరపాటు. నీ మనశ్శాంతికి ఏది హేతువో దానితో తగువెట్టుకుంటావు. పెట్టుకుంటే ఏమవుతుంది? శాశ్వతంగా అశాంతిలోకి జారిపోతావు. దీనికి కారణం ఏమిటి అంటే పరిధిని అతిక్రమించుట. వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లిక తర్వాతి నామం పేరు. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామము పరమ పవిత్రమే. ఒక నామం కన్నా ఒక నామం గొప్ప అని చెప్పడానికి అలా అవకాశం ఏమి ఉండదు. ఎందుచేత అంటే, ఒక అమృత భాండం ఉంటే మీరు ఆ అమృత భాండంలో ఎటువైపు నుంచి ఒక చుక్క తీసినా అది అమృతపు చుక్కే అవుతుంది తప్ప, అంతా అమృత భాండమే అయినప్పుడు అందులో ఒక చుక్క కన్నా గొప్పదయ్యే అవకాశం ఎప్పుడూ ఉండదు. అంతా ఒక్కగానే ఉంటుంది. అందుచేతనే లలితా సహస్రనామ స్తోత్రంలో అన్ని నామాలు గొప్పవే. కానీ కొన్ని నామాలు మీ జీవితాన్ని అనుసంధానం చేసుకుని ఏవి మన జీవితంలో ప్రధానమైనటువంటి సమస్యలుగా వెంబడిస్తుంటాయో వాటిని తొలగతోసుకోవడానికి అనుసంధానం చేసుకునేటటువంటి ప్రక్రియ యందు వీటిని మనం ఎక్కువ అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది అన్న కోణంలో మీరు దాని యందు ఎక్కువ మగ్నత ప్రదర్శించవలసి ఉంటుంది తప్ప ఏ నామము కన్నా ఏ నామము గొప్పది కాదు, ఒక నామం కన్నా ఒక నామం తక్కువ కాదు. మీరు చూడండి, ఒక సమస్య అని ఒకటి ఉంటుంది. ఆ సమస్య అనేటటువంటిది మీకు జీవితంలో ఒక్కసారి తటస్థించవచ్చు, 2 సార్లు తటస్థించవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
ఒక మంచి భార్య కోసం అన్వేషణ అనేటటువంటిది ఎంతవరకు ఉంటుంది అంటే పెళ్ళయ్యే వరకు ఉండొచ్చు. అది కూడా పుట్టినప్పటి నుంచి ఏం ఉండదు, పెళ్లి చూపులు మొదలెట్టినప్పటి నుంచి ఉంటుందేమో. అది ఎప్పుడు తీరిపోతుంది అంటే పెళ్ళైపోగానే తీరిపోతుంది. ఇంకా వీడు మంచిది అనుకుని తెచ్చుకున్నా, లేకపోతే ఇంకోలా తెచ్చుకున్నా, ఆ తెచ్చుకున్న భార్య మంచిది అని వాడి జీవితాంతం సర్దుకోవడమే, ఇంకో అవకాశమే ఉండదు దానికి. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంటెంట్ లీజర్ అని అందుకే సామెత వచ్చింది. కాబట్టి ఆ సమస్య అక్కడతో అయిపోయింది అంతే తప్ప అది జీవితాంతం వెంబడించే సమస్య కాదు. పెళ్లి చేసుకుందాం అనే సమస్య ఉండదు. పిల్లాడికి ఒక్కసారి స్కూల్లో సీటు తెచ్చుకుంటే అక్కడతో అయిపోయింది దాని సమస్య, సీటు వచ్చేసింది అంతే. ఒక సమస్య జీవితంలో ఒకసారి ఉండొచ్చు, లేకపోతే 2 సార్లు ఉండొచ్చు, 100 సార్లు ఉండొచ్చు, 1000 సార్లు ఉండొచ్చు. కానీ జీవితాంతం ఉండేటటువంటిది మాత్రం పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టేసేంత వరకు మనిషిని నీడ ఎలా వెంటాడుతుందో అలా వెంటాడి దాని చేతనే సమస్త అజ్ఞానమునకు ఆలవాలమై మనిషిని ఒక్క అడుగు ముందుకెయ్యనివ్వకుండా 4 మెట్లు పైకెక్కితే 20 మెట్లు కిందకి జార్చేసేదోటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఆ విషయాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. దీన్నే భయము అని పిలిచింది శాస్త్రం. భయం అనేటటువంటిది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది జీవితంలో. ఇది పుట్టినదాదిగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు భయం గురించి పక్కన పెట్టండి, జగత్తులోకి ప్రవేశించింది మొదలు వాడికి భయమే. ఈ భయం ఎప్పుడు తీరిపోతుంది అంటే ఆ కట్టె కాలిపోయినప్పుడు తీరిపోతుంది. అప్పటి వరకు ఎంత భయం అంటే ఎప్పుడూ భయానికి మొదటి కారణం ఏదై ఉంటుందంటే నేనేమైనా అయిపోతానేమో. పోనీ నేనేమైనా అయిపోతానేమో అని బెంగ పెట్టుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఉండిపోయిన వాళ్ళు లేరు. నాకేమీ అవదు అనుకున్నవాడు ఉండిపోయాడా? ఉండిపోయిన వాడు లేడు. నువ్వు వెళ్ళిపోవడం అన్నది ఒకసారి నిజమైపోయిన తర్వాత ఇంక నీకు ఆ శరీరంతో సంబంధం లేదు, నీకు ఆ శరీరంతో సంబంధం ఉన్న ఏ వస్తువుతోటి సంబంధం లేదు. నువ్వు ఎంత భయపడినా శరీరం ఉండదు, నువ్వు ఎంత భయం లేకుండా ఉన్నా శరీరం ఉండదు. కానీ చూడండి, ఎంత వినండి, ఎన్ని చదవండి, మనిషిని వెంబడించి వెంటపడేది ఏది అంటే ఆ భయం అన్నమాటే. ఈ భయం ప్రధానంగా ఎందుకు వస్తుంది అని అడిగారు. 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాల చేత మనిషిని భయం వెంటాడుతుంది అన్నారు. మొదటి కారణం ఎందుకు వస్తుంది అంటే ఉన్నది ఉండకుండా జారిపోతుందేమో, ఇది భయానికి మొదటి కారణం. ఇది ఎక్కడి నుంచి మొదలంటే దీనితో మొదలు, నేననగా ఎవరు ఇది. కాబట్టి అజ్ఞానానికి మొదలు ఎక్కడంటే, పాదు ఎక్కడంటే ఇది నేను అంటూ, ఇది తొలగదోసుకోవడానికే జ్ఞానానికి ప్రవేశం, దానికోసం వెంపర్లాట. కానీ చిత్రం ఏమిటంటే మీరు మెట్టెక్కుదామంటే 100 మెట్లు లాగేస్తారు. ఇది నేను అనొక భావన. కాబట్టి ఎప్పుడూ దీని గురించే బెంగ, దీనికి ఏమైనా అయిపోతుందేమో, దీనికి వేడి చేసేస్తుందేమో, దీనికి పడిశం పట్టేస్తుందేమో, దీనికి వాతం కమ్మేస్తుందేమో. నువ్వు ఏ మంచి పని చేయకుండా ఇది దాచి ఏం చేస్తావు? ఇది ఉన్నది మళ్ళీ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఇది ఉన్నది నువ్వు మంచి పని చేయడానికే, దీంతో చెయ్యవు, మరి ఏం చేస్తావు? ఇది జ్ఞానికి ఉండే తాపత్రయం. అజ్ఞానికి ఉండే తాపత్రయం ఏమిటంటే దీని గురించి బెంగెట్టుకో. ఇది పరస్పర విరుద్ధంగా ఉంటుంది లోకంలో. దీని గురించి బెంగ అనేటటువంటిది చిట్ట చివరి క్షణం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అమ్మో ఇదేమైపోతుందో. ఇది ఏదో అయిపోయే క్షణంలో ఏమి సంకోచం లేకుండా అయ్యేపోతుంది. ఎంతో బెంగెట్టుకుంటే ఆగుతుంది ఏమిటండి? ఎంతో బెంగ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, అంతే తేడా. బెంగ పెట్టుకోకుండా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుందేమో, ఎక్కువ బెంగెట్టుకుంటే చాలా తక్కువసేపు ఉంటుంది. ఇక్కడతో మొదలుపెట్టి ఉన్నది ఉండదేమో, ఇది కారణం. రెండోది నా భార్య, నా బిడ్డలు, నా వస్తువులు, నేను వేసుకునేటటువంటి నగలు, నాకున్న ఇల్లు, నాకున్న కీర్తి, నాకున్నవి ఉండకుండా పోతాయేమో. ఇది నీడలా ఎంతవరకు వెంటాడుతుంటుందో తెలుసా అండి మనిషిని? దీని యందు అభూత కల్పన చేయడానికి కూడా వెనకాడ్డం. నేను ఇది వదిలిపెట్టకుండా ఉండలేకపోతున్నాను అనేటటువంటి మోహబుద్ధిని దాచుకోవడానికి
ఎన్నో అసత్య ప్రకటనలు చేస్తూ ఉంటాడు. నాకేం లేదండి, నాకేం తాపత్రయం లేదండి అంటాడు. ఉట్టిది అలా అన్నాడంటే తాపత్రయం అన్న మాట బాగా జీర్ణమైందని గుర్తు. అదేదో తెలియకపోతే ఆ మాట ఎలా వచ్చింది అసలు? కాబట్టి ఉన్నది పోతుంది మొదటి భయం, మనకి రావలసింది రాదు రెండో భయం. మీరు చూడండి, లోకంలో దేనికి భయపడిపోతారు అంటే జనం అన్నిటికన్నా భయం ఏంటంటే, ఏదైనా విన్నారనుకోండి, ఇది మీరు విన్నారు కాబట్టి మీకు 1000 రూపాయలు వస్తాయి అన్నారనుకోండి, చాలా సంతోషపడిపోతారు. అంటే ఏదో రావాలి, ఏదో రావాలన్న తాపత్రయం ఉంటుంది. ఈ రావడాన్ని శాస్త్రము యోగము అంటుంది. యోగము అంటే కొత్తది వచ్చుట. కోటేశ్వరరావు గారికి వాహన యోగం వచ్చిందండి అన్నారు అనుకోండి, అంటే నేను ఒక కారు కొనుక్కున్నాను అని గుర్తు. కోటేశ్వరరావు గారికి ఏదో గృహయోగం వచ్చిందండి అన్నారు అనుకోండి, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను అని గుర్తు. ఇలా యోగము అంటే ఇత పూర్వము లేనిది ఇప్పుడు వచ్చింది, ఇలా ఇప్పుడు వస్తే యోగం పట్టిందంటారు. ఉన్నది ఉన్నది క్షేమంగా ఉందంటారు. ఇత పూర్వం ఏముంది అంటే, ఏదో నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి, ఆ 2 పుస్తకాలు అలాగే ఉన్నాయి, తెల్లారేటప్పటికి దొంగలు ఎత్తుకుపోలేదు, క్షేమం. ఉన్నది ఉంటే క్షేమం, కొత్తది వస్తే యోగం. మనిషి భయం దేనికంటే ఉన్నది పోతుందని, క్షేమంగా ఉండదేమోనని, రావలసింది రాదేమోనని, ఈ రెండింటికి భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఈ విషయంలో మీ ఎవరికైనా నాతో అభిప్రాయ భేదం ఉందా? భయానికి ఈ 2 కారణాలు కావు అని ఆయన ఉందా? ఉండదు. ఈ 2 కారణం. ఈ 2 కారణమైతే ఈ రెండిటి యందు మీ ప్రమేయము ఎందుకు లేకుండా ఈశ్వర ప్రమేయాన్ని ఈశ్వరుడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చూడండి, దీన్ని నేను ఉంచుకోగలను అని ధైర్యంగా చెప్పగలిగిన మొనగాడుంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ముందు 5 అంబులెన్సులు, వెనక 5 అంబులెన్సులు, ఆయన గ్రూపు బ్లడ్తో ఉన్నటువంటి సీసాలు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద భారతదేశంలో ఎంత పెద్ద స్పెషలిస్టులు ఉన్నారో అంతమంది స్పెషలిస్టులతో కూడినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆయనకి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనకాతల ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆయన ఉన్న చోట విమానాలు ఎగరకుండా గగనతలాన్నంతటికి రక్షణ. ఇన్ని చేస్తే ఆయన ఉన్నాడా? ఆయన పేరు పక్కకి కీశేరి 2 అక్షరాలు వస్తాయి, కీర్తిశేషుడు అని. అంటే మరి మీ ప్రయత్నం అంతా ఏమైంది? ఖచ్చితంగా వమ్మైంది. ఎప్పుడు? ఈశ్వరుడి ఆజ్ఞ ముందది నిలబడలేదు. ఈశ్వరుడి ఆజ్ఞ ఎంతవరకు కాలేదో అంతవరకు నాది నాది అంటుంటాడు, నా గొప్ప నా గొప్ప అంటుంటాడు. ఉట్టిది ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం, ఇది ఉండకపోతే ఈశ్వరానుగ్రహం పోయినట్టేం కాదు, అనుగ్రహంతో విడిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం లభించకపోతే ఇది నేను అనుకుని పడిపోతాడు. అప్పుడు అజ్ఞానం వల్ల మళ్ళీ కింద కడతాడు. అలాగే నాకు రాలేదన్న ఏడుపు. ఇప్పుడు ఇందులో మీరు చూడండి, మన ప్రమేయం ఒక్కటి లేదు, ఈశ్వరుడి యొక్క నిర్ణయం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఎవరినైనా సరే లోకంలో ఉంచడానికి ఆయన ఏదో ఒక కారణాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వచ్చు, ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వక్కర్లేదు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, కొంతమంది పుట్టగానే వెళ్ళిపోతున్నారు, కొంతమంది 10 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 20 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 100, కొంతమంది 80, కొంతమంది 60. ఆ వయస్సు అసలు లెక్క పెట్టలేము. ఆయా వయస్సుల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేతకాక వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండడానికి హేతువు ఈశ్వర నిర్ణయము. దేన్ని బట్టి ఈశ్వరుడు అలా నిర్ణయిస్తున్నాడు? 2. ఒకడికి వస్తోంది, ఒకడికి రావట్లేదు. ఇద్దరూ ఒకలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎంసెట్కి వెళ్ళే వాళ్ళల్లో ఎవరు ఇంజనీర్ కావద్దని కానీ, మంచి కాలేజీలో సీటు రాకూడదని కానీ, నేను ఒక పనికిమాలిన కాలేజీలో చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా అప్లికేషన్ పట్టుకుని ఊరూరా తిరిగేటటువంటి దౌర్భాగ్య జీవితమును గడిపెదనుగాక అని సంకల్పం చేసి ఎంసెట్ ఎవరు రాస్తారండి? ఎవరు రాయరు. ప్రతివాడికి ఏమిటుంటుందంటే మొట్టమొదటి ఆప్షన్ జేఎన్టీయూ, హైదరాబాద్లో సీటు రావాలనే పెడతాడు. కానీ అందరికీ వస్తోందా? ఒక 40 మందికి వస్తోంది. ఏమి 40 మందికి వచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వాడు అదృష్టం అండి అంటారు.
చిట్ట చివరికి ఏమంటారంటే వాడు అదృష్టం అండి. అదృష్టం అనగా ఏమి అంటే ఈశ్వరుడి చేత నిర్ణయింపబడింది అంటారు. వాడి కర్మ అంటారు. లేకపోతే అంటే ఈశ్వరుడి యొక్క నిర్ణయం అన్నది ఒకటి ఉందా లేదా? ఈశ్వరుడి పాత్ర ఉన్నది. ఈశ్వరుడి పాత్ర కూడా ఉన్నది. మీ ప్రమేయము ఉన్నది. మీ ప్రమేయము గొప్పదా, ఈశ్వరుడి పాత్ర గొప్పదా? ఈశ్వరుడి పాత్రయే గొప్పది. అనుగ్రహం అంటే ఏమిటంటే వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది, కానీ ఈశ్వరుడికి వాణ్ణి పంపడం ఇష్టం లేదు. వాణ్ణి ఉంచాలి అనుకున్నాడు. ఈశ్వరుడు ఉంచుతాడు వాణ్ణి. వాడిని ఎలా ఉంచాలో ఈశ్వరుడికి తెలుసు. ఉండాలి అని నువ్వు అనుకున్నావు, తీయాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు. నీ ప్రయత్నం ఆగదు. కాబట్టి ఇప్పుడు రెండిటిలో ఏది గొప్పది? ఈశ్వరుని యొక్క అనుగ్రహము గొప్పది. ఈశ్వరుడు నిర్ణయం చేయడం గొప్పది. ఈశ్వరుడు ఎందుకు నిర్ణయం చేస్తాడు? మీ పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఒక నామం వినేటప్పుడు దాని వెనకాతల ఉండేటటువంటి సైద్ధాంతిక కోణం మీకు అర్థం కాలేదనుకోండి, దాన్ని మీరు మీ జీవితానికి అన్వయం చేసుకోలేరు. అది మీకు ఏమి ఉపశాంతినివ్వలేదు. ఆ నామం మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురాలేదు, ఒక వ్యక్తిత్వాన్ని పెంచలేదు. లోపలి వ్యక్తిత్వం పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి విద్య అవసరం అవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రమేయము గొప్పది అని మీరు తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే మీరు ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. నా దుఃఖములన్నింటికీ కారణం ఏది? భయము. ఏ కారణం చేత మీరు దుఃఖపడండి, ఆ దుఃఖానికి అంతటికీ కారణం ఏంటంటే భయము. ఏమీ కారణం లేదండి. ఏడవడానికి ఏం కారణం లేదు. వాడికి చక్కగా ఉన్నాడు, వాడు పిడరాయల్లే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అన్ని ఇంట్లో బాగున్నాయి, సుఖంగా ఉన్నాడు. ఏడవడానికి ఏం లేదు. కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడో తెలుసా అండి? తర్వాత ఎప్పుడో ఏదో ఏమైనా అవుతుందేమో అని ఏడుస్తాడు. మీరు ఆలోచించండి. నేను ఇలా అన్నానని కాదు, అంటే మీ గురించి నేను ఎప్పుడూ చెప్పట్లేదని మీకు చెప్పాను. నా బోటిగాడి గురించే నేను చెప్తుంటాను. ఇప్పుడు బాగున్నావు కదరా, నీకెందుకురా బెంగ అంటే ఎప్పుడో ఏదో అవుతుంది, అందుకని వీడికి బెంగ. ఎంత అజ్ఞానం! ఇప్పుడు ఉన్నదాని గురించి ఉపయోగించడం నేర్చుకుంటావా? ఎప్పుడో ఏదో అవుతుందని బెంగెట్టుకుని ఇప్పుడు ఉన్న సమయాన్ని వాడుకోవడం మానేస్తావా? ఎప్పటికి పోతుంది నీ అజ్ఞానం? ఎన్ని వింటే పోతుంది, ఎన్ని చదువుకుంటే పోతుంది? ఎందుకు ఆశ్రయించినట్టు గురువుని అజ్ఞానంలోకి లాగడానికా, నువ్వు జ్ఞానం పెంచుకోవడానికే? కనుక ఎలా ఉంటుందంటే లోకంలో భయము హేతువై ఉంటుంది. మహాపురుషులైన వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడు పోతుందిరా నీకు ఈ దిక్కుమాలిన భయం అన్నారు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ది వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో. ఎన్నడు పోతుంది ఈశ్వరా ఈ భయం? భయము లేని స్థితికి నేను పైకెత్తబడెదనుగాక. నిర్భయత్వమే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమునకు పరాకాష్ఠ. ఆ నిర్భయత్వం అలవడకుండా భయంతో జీవించినటువంటి వాడు జీవితంలో ఎదుగుదలని పొందినది లేదు. ఎదుగుదల అంటే నిర్భయత్వమే. నిర్భయత్వం అన్నది అలవడి తీరాలి. ఈ భయం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది శాస్త్రం. ఈశ్వరుని యొక్క అనుగ్రహమునందు నీకు బలం పెరగాలి. భయం పోవడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి భయం పోగొట్టుకోవడం కాదు. నేను భయాన్ని వదిలేసి మంటల్లో దూకేస్తాను అన్నారనుకోండి, అప్పుడు తప్పు మీది కాదు. నేను మంచి పని చెయ్యడానికి నాకు ఈశ్వరానుగ్రహము ఆలంబనమై నిలబడుగాక. ఈశ్వరానుగ్రహము కొరకు, ఈశ్వరుని యొక్క సేవ కొరకు నేను నిలబడినప్పుడు నాకు దుర్నిమిత్తములు దురితములు నన్ను కబళించకుండుగాక, అవి నాకు ప్రతిబంధములు కాకుండుగాక. దీనికి మీరు ఈశ్వరానుగ్రహాన్ని అడుగుతుండాలి. అప్పుడు మీ జీవితం ఏమవుతుంది? అడుగు తీసి అడుగేస్తే ఈశ్వర సేవకు ఉపయోగపడుతుంటుంది. ఈశ్వర సేవకి నాకు దురితము రాకుండా చూడు అని మీరు అడిగారు అనుకోండి, మీ జీవితాన్ని కూడా ఈశ్వర సేవగా మలుచుకోవడం మీకు వచ్చిందనుకోండి, ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి మీకు దురితము రాకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఒక ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో, అనుగ్రహాన్ని అపేక్షించడంలో మీ జీవితపు కోణం ఆ దిశలో మారవలసి ఉంటుంది. అంతేగాని భయం పోగొట్టుకోవడం అంటే నేను ఇప్పుడు భయాన్ని వదిలిపెట్టేశానంటే నా గోడ నుంచి నేను కిందకి దూకేస్తాను అంటే భయం పోగొట్టుకోవడం కాదు, టెంపరితనం అవుతుంది అది. దాన్ని భయం పోగొట్టుకోవడం అన్నారు. భయం పోగొట్టుకోవడం అంటే ఏమిటి అంటే ఏది చెయ్యడానికి ఏమవుతుందో అనే బెంగ పోవాలి అంటే
నా జీవితం అంతా ఈశ్వరమయంగా నడవడానికి కావలసిన సమస్తమైనటువంటి ఆలంబనములు నీవే అయి నిలబడెదవుగాక. ఇదే ప్రార్థన మీరు ఎప్పుడు చేసినా దేని కొరకు చేస్తారంటే దాని కొరకే. ఇప్పుడు అలా మీరు నడిచే శక్తి ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మీరు దేనికి భయపడాలి చెప్పండి? ఈశ్వరుడు మీరు నిజాయితీగా లోపల నిలబడగలిగితే ఈశ్వరానుగ్రహం మీకు తోడై మీకు ఏది భయమునకు కారణమో దాన్ని ఈశ్వరుడు తొలగిస్తాడు. మీకు చెప్తాడు, నాన్న నువ్వు భయపడవలసిన కారణం ఒకటి ఉన్నది, ఈ కారణము విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ఈశ్వరుడే చెప్తాడు ఆ రోజు వచ్చినప్పుడు. నిన్ను ఇంకా ఈశ్వర సేవలో ఉంచుకోవాలనుకుంటే అప్పుడు ఈ భయం పోవాలి. ఈ భయం పోవడం శాంతానికి హేతు అవుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ప్రశాంతత అన్నది మీరు లోపల అనుభవించలేకపోతున్నారనుకోండి, శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదల లయన. ఇక్కడ శాంతం లేనప్పుడు ఎన్ని ఉన్నా దానివల్ల సౌఖ్యం ఏమి ఉండదండి. ఎన్నో ఉన్నాయి వాడికి. కానీ వాడు ఎప్పుడు భయంతోనే బతుకుతూ ఉంటాడు. ఏదో ఒక భయం. ఇప్పుడు ఏదో ఒక భయంతో బతికేవాడు తానే సౌఖ్యం అనుభవిస్తాడు, ఇతరులకు ఏ సౌఖ్యం ఇస్తాడు చెప్పండి? ఇవ్వలేడు. కాబట్టి ఈ భయమును తొలగించడానికి మార్గం ఏమైనా ఉందా? ఇంత సాధన మేము చెయ్యలేం కదా, ఇంత అంతఃపరిశీలనం చేయలేం కదా, మేము నమస్కారం చేస్తే మాకు ఇటువంటి ప్రచోదనాన్ని ఇవ్వగలిగినది ఏదైనా ఉందా లోకంలో? ఇందుకొచ్చింది అమ్మవారికి ఒక రూపం అంది శాస్త్రం. లేకపోతే అమ్మవారికి రూపం అన్నది ఉండదు అసలు. రూపం లేని అమ్మవారు రూపం ఎందుకు దాల్చింది అని అడిగారు. ఎందుకు దాల్చింది అంటే అవి నీ శరీరములో ఉన్నటువంటి అవయవముల వంటివి కావు. వాటికి స్థూల సూక్ష్మ కారణములని 3 స్థాయిల్లో ఉంటుంది ఆ రూపం. స్థూలమైన రూపం నామం చెప్పి మనసులో దర్శనం చేస్తే శక్తినిస్తుంది. సూక్ష్మమైన రూపం మంత్రశక్తి చేత తెలుస్తుంది. కారణ రూపం కేవలముగా ధ్యానమునందు మాత్రమే ఏకీకృతమై లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థూలమైన రూపం అమ్మవారిది బయటికి వస్తోంది అంటే అమ్మవారి ముఖం, అమ్మవారి కాళ్ళు, అమ్మవారి చేతులు కూడా మన ముఖం, మన కాళ్ళు, మన చేతుల్లాగే దర్శనం చెయ్యడం చేత ఏదో ఒక ఉద్విగ్నతను లోపల నుంచి ఒక రకమైనటువంటి భావ ప్రచోదనము చెయ్యడం వరకే ఉపయోగపడతాయా, లేకపోతే వాటి వల్ల ప్రయోజనం కూడా ఏమైనా ఉంటుందా? అంటే మీకు నేను దీన్ని ఇంకా బాగా తేలిగ్గా చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. మీరు ఒక ఆయన్ని చూశారనుకోండి, చాలా నొక్కుల జుట్టు, చక్కగాను తెల్లటి మనిషి, ఎంతో అందంగా ఉన్నాడు. ఎంత అందమైనటువంటి ఆ శిరోజములండి, చాలా చక్కగా ఉన్నాయి ఆయన శిరోజములు అంటారు. ఇప్పుడు ఆయన యొక్క నొక్కుల జుట్టు చూసి మీరు కాసేపు లోపల ఉండేటటువంటి సంతోషం ఉద్విగ్నమై ఎంత మంచి జుత్తు అండి అనడానికి పనికొస్తుందేమో. అంతకన్నా ఆయన జుట్టును చూస్తే మీకేమొచ్చింది? ఏమీ రాదు. సరికదా, ఒక్కొక్కసారి పతనం కూడా వస్తుంది. కానీ అమ్మవారి యొక్క అవయవములను మీరు చూశారనుకోండి, అలా ఉండదు. అమ్మవారి అవయవములను మీరు చూస్తే ఒక్కొక్క అవయవము చేత ఒక్కొక్క రకమైన ఫలితము మీకు కలుగుతుంది. చూడ్డం తెలిస్తే. చూడ్డం తెలియలేదనుకోండి, మీరు యథాలాపంగా ఇలా చూసి అలా వెళ్ళిపోతే మీ మనస్సు అక్కడ నిలబడలేదు. అవి అందుకొచ్చాయి, వాటిని ఇలా చూసి నేను ఆ కారణాన్ని పొందాలి అని మీకు తెలియదు. ఇది ఎలా ఉంటుంది అంటే, పుస్తకాల షాపులో పుస్తకాల్ని అమ్మేటటువంటి వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి మీరు వెళ్ళి, ఏమండి ఫలానా వారు లలితా సహస్రం మీద రాసినటువంటి వ్యాఖ్యానాలు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారు అనుకోండి. ఉన్నాయండి అంటాడు. ఏదండి అన్నారు అనుకోండి, ఆ పుస్తకం తీసుకురండి అన్నారు. అంటే చదవాలని కుతూహలం ఉన్న మీకు లలితా సహస్రం ఒక్క పుస్తకంలో ఉందనుకున్నారు భాష్యం. అతను ఏం చేస్తాడంటే నిచ్చెన వేసుకుని 5వ అంతస్తుకి ఎక్కి ర్యాక్లో గబగబా చేయి పెట్టి 3 పుస్తకాలు తీసి అక్కడ పెట్టి, లలితా సహస్ర భాష్యం మీరు అడిగింది 3 పుస్తకాలుగా ఉందండి, 3 వాల్యూమ్స్ కలిపి 395 రూపాయలు అంటాడు. ఇప్పుడు లలితా సహస్ర భాష్యం పేరు చెప్పేటప్పటికి 5వ ర్యాక్లోకి నిచ్చెనేసుకుని ఎక్కి 3 పుస్తకాలుగా ఉందని చెప్పి తీసి 395 రూపాయలని చెప్పిన వ్యక్తికి అందులో ఒక్క అక్షరం తెలియదు. పుస్తకం ఎక్కడుందో తెలిసేమో కానీ అతనికి పుస్తకంలో ఏముందో తెలియదు. అమ్మవారని తెలిసేమో, అమ్మవారి నామమని తెలిసేమో కానీ నీకున్నటువంటి సృష్టికి ఈ అవయవాన్ని చూడడం ఇందుకు విరుగుడని మీకు తెలియదు. ఇది తెలిసిందనుకోండి,
అన్ని మందులుంటే అన్ని మీరు వేసేసుకోరుగా. మీ అనారోగ్యానికి కావలసిన మందు మీరు వేసుకుంటారు. నిన్ను జీవితంలో ఏది బాగా ఇబ్బంది పెడుతోందో అది తొలగించుకోవడానికి ఆ అవయవాన్ని నువ్వు బాగా ధ్యానం చేస్తే ఆ ఫలితాన్ని పొందేస్తావు. ఇందుకొచ్చింది అమ్మవారి యొక్క రూపం. ఇందుకొచ్చాయి ఆ రూపాన్ని బట్టి నామాలు. ఇప్పుడు మీ సృష్టిని బట్టి అది మందు తప్ప దేనివల్ల ఆ మందు గొప్పది అని మీరు అడిగారు అనుకోండి, ఏ మందు కన్నా ఏ మందు గొప్పదని మీరు చెప్తారు చెప్పండి. తలకాయ పోటుతో ఉన్నవాడికి తలకాయ పోటు మందే గొప్ప, కాళ్ళు నొప్పితో ఉన్నవాడికి కాళ్ళ నొప్పి మందు గొప్ప, నడుం నొప్పితో ఉన్నవాడికి నడుం నొప్పి మందు గొప్ప. తలకాయ నొప్పితో ఉన్నవాడు నడుం నొప్పితో వాడు వేసుకున్న మందు చూసి 10 మంది ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నాడు అనుకోండి. తలకాయ నొప్పి మందు ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటాడు. వాడి మందుని వీడు, వీడి మందుని వాడు తిట్టుకుంటే ప్రయోజనమా? ఎవడికి కావలసిన మందు వాడిని ఉద్ధరిస్తుంది. అమ్మవారి శరీరం కూడా అంతే. మీకు ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి ఆ ప్రత్యేకమైనటువంటి అవయవ దర్శనం మిమ్మల్ని కాపాడుతుంది. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వ్యక్తిగత స్థాయిలో ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు. అందరికీ ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. భయము. ఈ భయము అన్నది సాధారణంగా ఏ ఒక్కరికో ఉండేది కాదు, సమస్త మానవాళికి ఉంటుంది. ఇన్ని చెప్పారు కదా కోటేశ్వరారు, మీరు మీకెప్పుడూ భయం లేకుండా ఉంటుందా అని అడిగారు అనుకోండి, ఇలా ఎవరన్నా అడుగుతారేమో అన్న భయం నాకుంది. చూశారా? కాబట్టి భయం పోయిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు భయం ఉంది. భయం ఉంది కాబట్టే ఇంత కష్టపడి చెప్పుకొని ఒకటికి ఒక మాట సమన్వయం చేసుకుంటాను. ఎందుకు సమన్వయం చేసుకుంటాను అంటే, నేను మెట్లెక్కడానికే తప్ప మీకు నేను బోధ చేస్తున్నాను అనుకోకండి. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేసుకునే ప్రయత్నం ఇదంతా. కనుక ఇప్పుడు వచ్చిన నామం ఆ భయాన్ని పోగొడుతుంది. ఇది గురువులైన వారు పసిగడతారు. వీడికి వచ్చిన జబ్బుకి ఈ మందు పనికొస్తుందని డాక్టర్ గారు రాస్తారు. ఈ మందు ఇదిగో ఇక్కడ ఉందని మందుల కొట్లో ఆయన కనిపెడతాడు. వేసుకుని వీడు తరిస్తాడు. అలా ఇది ఇచ్చినది అమ్మవారు, ఇక్కడ ఉన్నది అని చెప్పిన వారు భాస్కర్ రాయలు. కాబట్టి మనకి ఈ నామంలో ప్రత్యేకంగా వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, ఈ నామంలో ఉండేటటువంటి గమ్మత్తు మీరు పరిశీలించండి. మన్మధుడికి చాలా కాలానికి ఒక మంచి ఇల్లు దొరికింది అన్నారు. గృహ, గృహ అంటే ఇల్లు. ఏమి ఇల్లు ఎందుకు దొరకాలి అంటే మీరు అక్కడ పట్టుకోవలసి ఉంటుంది. ఇల్లు భయమును పోగొట్టేటటువంటిది. అమ్మయ్యా ఇంటికి వచ్చేసానంటాడు. ఎక్కడో కొంచెం ఒంట్లో బాగోలేదనుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతానండి తొందరగానంటాడు. అమ్మయ్యా ఇంటికి వచ్చేసాను, ఇంక ఇబ్బంది లేదంటాడు. రాత్రి తలుపులు వేసేసుకు పడుకున్నాడు అనుకోండి, అమ్మయ్యా నా ఇంట్లో నేను ఉన్నానంటాడు. ఇల్లు భయమును పోగొట్టేటటువంటి రూపమై ఉంటుంది. ఇప్పుడు భయానికంతటికీ కారణం ఎవరు? ఎప్పుడూ భయపడేవాడెవరు? మన్మధుడు. స్మరుడు అన్నారు. స్మర అన్న శబ్దమే ఎందుకయ్యాలి? ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనసిజ అని ఒక పేరుంది, అనంగుడు ఒక పేరుంది, అలాగే పుష్పబాణుడు ఒక పేరుంది. ఎక్కడ ఏ పేరు వెయ్యాలో ఆ పేరే వేస్తారు తప్ప అన్ని మన్మధుడి పేర్లే కదా అని వేరు. ఆయన పేరు స్మరుడు అన్నారు. ఇక్కడ స్మరుడు అంటే ఏమిటో తెలుసా అండి? ఎవరిని స్మరించగానే కామినులను కాముకుల వద్దకు, కాముకులను కామినుల వద్దకు పంపగలడో వాడి పేరు స్మరుడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నేను బాగున్నాను, చాలా భ్రమభక్తితో ఉన్నాను. నా మనస్సు ఏ వస్తువుని స్మరించడం వల్ల అదుపు తప్పుతానో అటువంటిది స్మరించడం వల్ల నా మనస్సు అదుపు తప్పి నేను అటువంటి సుఖము కొరకు ఆ వస్తువును ఆశ్రయిస్తానో అలా నన్ను తిప్పగలిగినటువంటి శక్తికి స్మరుడు అని పేరు. ఇది నా మీదే పెట్టుకోవడానికి కారణం, నాకు ఎవరి మీద పెట్టడమూ ఇష్టం లేదు. దీన్ని వాక్యపరంగా చెప్తే కామినులను కాముకుల వద్దకు, కాముకులను కామినుల వద్దకు చేర్చువాడు. అది భార్య దగ్గరికి భర్త కావచ్చు, భర్త దగ్గరికి భార్య కావచ్చు, హీన స్థాయిలో ఇంకేదైనా కావచ్చు, లేదా విశాలమైన అర్థంలో అది ఏ కోరిక అయినా కావచ్చు. కామము అంటే ఎప్పుడూ స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామమే అయ్యి ఉండక్కర్లేదు. నాకు ఒక మంచి పంచ కొనుక్కోవాలనుంది, కామమే కోరిక. నాకు ఏదో మంచి పండు తినాలనుంది, కామమే కోరిక. ఎక్కడ కామం ఉందో అక్కడే భయం ఉంది.
ఎందుకని? అది నాకు దొరుకుతుందో దొరకదో, సినిమాకి వెళ్ళాడు అనుకోండి టిక్కెట్ దొరుకుతుందో దొరకదో, లైన్లో నించున్నాడు అనుకోండి నేను కోరుకున్న క్లాస్ అయిపోతుందేమో, ఒకవేళ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి భయం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడే అయిపోయాయని ఎవరు అనడు కదా. ఒకవేళ దొరికినా నా భార్యకి ఏ రోలోనూ నాకు ఈ రోలోనూ ఇవ్వడు కదా. ఇంత ఉత్కంఠతో మీరు తీసుకుని నంబరింగ్ ఉందా అండి అంటారు. ఎందుకని? భయం. నంబరింగ్ లేకపోతే అందరూ తలో చోట కూర్చుంటే నేను మా ఆవిడ తలో 2 చోట్ల కూర్చోవాలేమో, ఇది ఇద్దరు మగాళ్ళ మధ్యలో కూర్చుంటే నేను ఎక్కడో కూర్చుంటే ఇంకా సినిమా చూడటం ఉండదు, భయం. ఆవిడ వంకే చూస్తూ కూర్చోవాలేమో, కాబట్టి నంబరింగ్ ఉందండి అన్నాడు అనుకోండి. అప్పుడు మళ్ళీ ఇంకో భయం, ఫ్యాన్ కింద వచ్చిందా, చిట్ట చివరకు వచ్చేసిందా. చిట్ట చివరికి వస్తే ఏమండి అన్నా అనుకోండి గోడ పక్క దోమలు ఉంటాయండి, పక్కంతా పీకేస్తాయి. అంతెక్కడండి ఆ భయానికి? ఇంత వీడిపోని చాలా బాగుంది అనుకోని లోపలికి వెళ్ళారు అనుకోండి, ఆ కుర్చీ ఇలా ఉంటుంది, అక్కడి నుంచి నడుం నొప్పి రేపు మళ్ళీ ప్రారంభం అవుతుందేమో భయం. వద్దు వెళ్ళిపోదామంటే ఇన్నాళ్ళకి తీసుకొచ్చారు నడుం నొప్పి మీకు ఇక్కడికి వచ్చినానా అంటుందేమో అని భయం. దిక్కుమాలిన భయంతోనే జీవితం, ఎప్పుడూ భయమే, అది వదిలింది ఎప్పుడు. కాబట్టి ఎక్కడ కోరిక ఉన్నదో దాని నీడ భయం ఉన్నది. కోరిక లేకుండా నువ్వు ఉన్నావా? ఒక్కనాటికి లేదు. కోరిక భయము, కోరిక భయము. కాబట్టి స్మర. మరి ఈ స్మరుడు మనందరినీ కోరికల్లో పెడుతున్నాడు, కోరికల చేత భయము కల్పిస్తున్నాడు. బాగున్నాయి ఈ రెండు. మరి ఈయనకి ఎందుకంటే భయం? ఈయనకి భద్రమైన ఇల్లోటి కావలసి వచ్చింది. భద్రమైన ఇల్లు అంటే ఏమిటి? ఆయనకి భయం లేకుండా చెయ్యగలిగిన ఇల్లు. ఏమి ఇంతకు ముందంతా ఎందుకు లేదు అంటే, ఎవరితో తగువెట్టుకుంటే లోకంలో మన శాంతితో బతకలేడో వాళ్ళతో తగువెట్టుకున్నాడు. ఇది లోకంలో చేసేటటువంటి పెద్ద పొరపాటు. నీ మనశ్శాంతికి ఏది హేతువో దానితో తగువెట్టుకుంటావు. పెట్టుకుంటే ఏమవుతుంది? శాశ్వతంగా అశాంతిలోకి జారిపోతావు. దీనికి కారణం ఏమిటి అంటే పరిధిని అతిక్రమించుట. మన్మధుడు ఏం చేశాడు? తన పరిధిని తాను అతిక్రమించాడు. అయితే ఒక్కటి, పరిధి తెలియక అతిక్రమించలేదు, తెలిసి అతిక్రమించాడు. ఇది మరీ దోషం. ఇంద్రుడు పిలిచి మన్మధుణ్ణి నువ్వు వెళ్ళి శివుడి మీద బాణం వేయి అన్నాడు. అంటే అన్నాడు, నేను ఆయన మీద బాణం వేయడం ఏమిటంటే నా శక్తి సరిపోతుందా అన్నాడు. అన్నవాడు నేను వెళ్ళను అని ఉంటే బహుశా మన్మధుడి యొక్క అధికారం ఒక్కటే పోయి ఉంటుండేదేమో. కానీ శివుడి మీదకి వెళ్ళి బాణం వేశాడు ఇంద్రుడి దగ్గర మెహర్బానీ కోసం. ఏమయ్యాడు? భుగభుగయను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగులు దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. పోతన గారు వీరభద్ర విజయంలో ఏమి పద్యాలకి ప్రాణప్రతిష్ఠ చేశారో, అక్కర్లేని విషయాన్ని నెత్తికెత్తుకున్నందుకు భుగభుగయను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. పరమశివుడు 3వ కన్ను తెరిచాడు. ఎందుకు తెరిచాడు? ఆయన ఇంకోళ్ళ మీద బాణం వేస్తే తన స్వధర్మం తను చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన వాళ్ళకి చెప్పుకునే సలహా చెప్పుకుంటే ఇబ్బంది లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగని సలహా ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఆ సలహాలు ఇవ్వకూడదు. వాడు ఎక్కడ ఉండి ఇచ్చినా ఎవరి ద్వారా ఇచ్చినా వాడు తప్పే చేస్తున్నాడు. వాడు తన పరిధిని అతిక్రమించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఇంద్రుడి మెహర్బానీ కోసమని పరమశివుడి మీద బాణం వేశాడు. ఇప్పుడు పరమశివుడు 3వ కన్ను తెరిచి కాల్చేశాడు. బూదైపోయాడు. ఎలా అయిపోయాడు? ఆయన ఒక్కడైపోలేదు, మన్మధుడు. అందుకే పౌరాణిక సాహిత్యం మనకి మార్గాన్ని చూపిస్తుంది జీవితంలో. కలహంసములతోడ గండుకో ఇలలతో మేలైన కమ్మ తెమ్మెరలతోడ చిలుకలగములతో అలరుతేరుతో శరము పూంచిన శరాసనముతోడ పుష్పహారములతో పుష్పాస్త్రములతోడ దనరారు మకరకేతనముతోడ పువ్వుల జోడుతో పువ్వుల దొనలతో కొమరారు చిగురాకు గొడుగుతోడ మరియు తగిన ఎట్టె మహిత శృంగారంబుతోడ వేగ తూలి శివుని కంట చిచ్చుచే సుడివుడి పంచవింటి జోదు భస్మమయ్యే. తన తోడు తెచ్చుకున్న కోయిలలతో
వేసుకున్న చిగురాకు గొడుగుతో, వెంట తెచ్చుకున్నటువంటి పుష్ప బాణములతో, పెట్టుకున్నటువంటి భ్రమరములతో కూడినటువంటి వింటి నారితో, తెచ్చుకున్న కలహంసములతో అన్నిటితో కలిపి తనకున్న పరివారమంతటితో కలిపి బూదిరాశిగా కింద పడిపోయాడు. ఇప్పుడు ఇక మళ్ళీ పుట్టడం అనేటటువంటి అవకాశం లేదు. ఎందుకని? మహాజ్ఞాని అయినటువంటి పరమశివుడి యొక్క 3వ కన్ను తెరుచుకోవడం వల్ల బూదిగా పడిపోయాడు. ఇక పుట్టలేడు. ఇప్పుడు ఆయన మళ్ళీ పుట్టకపోతే ఇబ్బంది ఏముందండి, పోతే పోయాడు, ఊరుకోండి. ఎంతమంది పోలేదు? గజాసురుడు పోలేదా? త్రిపురాసురుడు పోలేదా? అతిక్రమించిన మన్మధుడు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకు బెంగ? కాదు, బెంగ పెట్టుకోవలసిన వ్యక్తి ఒకరున్నారు లోకంలో. ఎవరు? ప్రకృతి పరిణమించాలంటే, ఈ లోకములు పరిఢవిల్లాలంటే, తామరతంపరగా అన్ని జాతులు పెరగాలంటే మన్మథ బాణములు పడితే తప్ప కామము సుఖముగా పరిణమించి ప్రజోత్పత్తి జరగదు. ప్రజోత్పత్తి యందు ఆనందము అంతర్హేతుకంగా ఉంటుంది. ప్రజోత్పత్తి పరమ దుఃఖభూయిష్టమైపోయింది అనుకోండి, ప్రజోత్పత్తి ఉండదు. ప్రజోత్పత్తి యందు ఆనందం ఉన్నది అంతర్లీనంగా. కామము సుఖమైన కారణం చేత ప్రజోత్పత్తికి వెంపర్లాడతాయి జీవులు. ఇప్పుడు ఈ బాణములు, పుష్పబాణములు మన్మథుడు వెయ్యకపోతే లోకంలో సృష్టి ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రకృతిని కాపాడవలసిన అమ్మవారు ముందుకొచ్చి ఈయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసింది. అమ్మవారు జోక్యం చేసుకుంది అనుకోండి, అయ్యవారు ఊరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్య పంచసామ్యములు అని ఉన్నాయి. 5 వాళ్ళిద్దరూ ఒక్కలా ఉంటారు. అందులో అనుగ్రహం ఒకటి. ఆవిడ అనుగ్రహించింది అనుకోండి, ఆయన ఊరుకుంటారు. అది దాంపత్యం అంటే. దాంపత్యం అంటే తను వరం ఇచ్చినా ఇవ్వకపోయినా తన భార్య వరం ఇచ్చింది అనుకోండి, ఆవిడ నీకేం పర్వాలేదు నేను చెప్తానులేండి ఆయనతో అందనుకోండి, నువ్వెవరు మాట ఇవ్వడానికి, నేను ఊరుకోను అనకూడదు. సరే అయిపోయిందేదో అయిపోయిందిలేండి, తను చెప్పింది ఊరుకోండి, ఇంకా మర్చిపోండి అనాలి. అంతే. అది అనుగ్రహం అంటే. అనుగ్రహం భార్య ఇచ్చినా భర్త ఇచ్చినా వేరుగా ఉండదు, ఒకటిగా ఉంటుంది. ఇది తెలియనప్పుడు ఏమవుతుందంటే పరమశివుడు కాల్చాడు, పార్వతీదేవి బతికించింది అనుకుంటారు. అలా కాదు, ఇద్దరి హృదయములు ఒకటని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన కాల్చినా ఈవిడ బతికించింది. ఎందుకని? అమ్మయందు కారుణ్యం ఉంటుంది, అయ్యయందు శిక్షించే తత్వం ఉంటుంది. ఆయన కొడతాడు బెల్ట్ తీసి, ఈవిడ పోన్లిద్దరూ ఊరుకుందరూ అంత కొడితే పిల్లాడు ఏమైపోతాడు అని రక్షిస్తుంది. అంతేగాని 8 పడ్డాయి ఇంకో 3 పడ్డాయి అందం అమ్మ. అలా అంటే అమ్మతనం ఉండదు. అమ్మతనంలో కారుణ్యం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లోకము పట్ల కారుణ్యం, అయ్యో లోకమంతా బతకాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఈయన్ని బతికించింది. ఈయన్ని బతికిస్తే ఈయనకి శరీరం లేదు. ఇప్పుడు అనంగుడు రతీదేవికి ఒక్కదానికే కనపడతాడు. మన్మధుడు రతీదేవికి కనపడ్డం అంటే అసలు రహస్యం వేరండి. మన్మధుడు అంటే మనస్సుని మదించేటటువంటి వాడు రతికి కనపడతాడు. అంటే రతి అంటే అనుభవం. ఎవడి కోరిక యొక్క అనుభూతి వాడి ఆనందంలోనే తెలుస్తుంది. లడ్డూ తినాలన్న నా కోరిక యొక్క అనుభూతి నీ తింటే నాకే తెలుస్తుంది దాని అనుభూతి. ఆ కోరిక తీరడం నాకు తెలుస్తుంది. అందుకే రతికే మన్మధుడు కనపడతాడంటే అది అసలు రహస్యం. కాబట్టి ఇక నుంచి ఆవిడంది నువ్వు రతికి మాత్రమే కనపడతావయ్యా అంది. అనంగుడవై ఉంటావు కానీ పూర్వం ఏం చేశావో అది ఇప్పుడు చేస్తూ ఉండు అంది. కానీ ఇప్పుడు ఆయనకి బెంగ ఏం పట్టుకుందంటే మరి నేను ఎక్కడుండాలని పట్టుకుంది. ఎక్కడుండాలంటే పూర్వం ఉన్నట్టే ఉండు హాయిగాను. హాయిగా ఉండడానికి ఆయన ఎక్కడ లేడు. మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. శివుడు అంటే మంగళం. మంగళం అంటే ఏమిటండి? ఊపిరితో ఉండడమే మంగళం. ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, షీకి తలకట్టు పైకి లేస్తే శవం, శివం శవం అయిపోతుంది అంతే. కాబట్టి ఇప్పుడు అది పైకి లేచిపోకూడదు. లోపల శివం ఉంటే శోభనం, మంగళం, భద్రం, కళ్యాణం, శ్రేయస్సు. ఇప్పుడు ఆయన ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. ఎవరి మీద వేస్తాడు బాణం? ఎవరి మీద వేస్తే అందులో శివుడు లేస్తే ఎక్కడరా నువ్వు అని మళ్ళీ ఇలా అన్నాడు అనుకోండి, అనేటప్పటికీ మళ్ళీ ఏం చేస్తాడో ఓసారి తిన్నవాడికి ఆ భయం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒక భద్రమైన గృహాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ మళ్ళీ తప్పే చేసేసిన ఆయన వచ్చి ఎక్కడున్నాడు రా వీడు అనేటప్పటికీ ఆయన తనని తాను మరిచిపోయి సంతోషించాలి. అలాంటి ఇల్లు ఒకటి కావాలి ఇప్పుడు ఆయనకి.
ఇప్పుడు ఆయన బాగా వెతుక్కున్నట్టు అలాంటి ఇల్లు ఏమిటని. అలాంటి ఇల్లు ఏది అంటే ఆయనకి అమ్మవారి ముఖమే ఆ ఇల్లుగా దొరికింది. ఎందుకని? కాముడు కాలిపోయిన తరువాత మహాకామేశ్వరుడికి ఆవిడ ఇల్లాలైంది. కాముడేడి ఆవిడ ఇల్లాలైనప్పుడు? మన్మథబాణం వేస్తే కదండి పరమశివుడు మరి పార్వతీదేవిని భార్యగా స్వీకరించాలి. మన్మథుడు లేడుగా. లేకపోయినా భార్య కాగలిగింది అంటే పడిపోయిన మన్మథుడి విల్లు తను తీసుకుంది. ఇప్పుడు చెరుకు విల్లు తను పట్టుకుంది. చెరుకు విల్లు తను పట్టుకుంటే ఇప్పుడు మన మనస్సుని తన వైపుకు తిప్పుకుని భక్తుల్ని చేస్తుంది, పిల్లల్ని. తను శివకామ సుందరి అయి పరమ జ్ఞాని అయినటువంటి పరమశివుణ్ణి తీసుకొచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని సాకారుణ్ణి చేస్తుంది. ఆవిడ ముఖం చూసేటప్పటికీ ఇంతటి పరమశివుడు పరమ సంతోషాన్ని పొందేసి ఆవిడికి భర్తని అని ఆవిడకి అడ్డం పట్టుకుని మురిసిపోతుంటాడు. అంటే కాముణ్ణి కాల్చిన వాణ్ణి భర్తగా చేసుకోవడం అంటే మాటలా? శివుణ్ణి భర్తగా చేసుకోవడం అంటే మాటలు కాదండి లోకంలో. అది చేసింది అమ్మవారు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి అయింది. ఇప్పుడు ఈవిడ ముఖం చూసేటప్పటికీ పరమశివుడు ఏమైపోతాడు? ఏమీ చేయలేడు, నవ్వేస్తాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొప్ప అనుబంధం ప్రకృతి పురుషుల మధ్య. ఆవిడ ముఖాన్ని చూస్తే మాత్రం ఎంత కోపమో పోతుంది, సంతోషాన్ని పొందేస్తాడు, ఆనందం పొందుతాడు. ఇది భార్యకి ఉండవలసిన లక్షణము. భర్తకి విశ్రాంతి స్థానం ఏది? భార్యయే. ఎంత అలిసిపోయి రానివ్వండి, భార్యని చూసేటప్పటికీ భర్త ప్రసన్నుడైపోవాలి. భార్యని చూసేటప్పటికీ చక్కటి నిద్ర పట్టేయాలి. భర్త ఆరోగ్యం అంతా ఎక్కడుంటుంది అంటే భార్య చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే కామేశ్వర ప్రాణనాడి. ఆవిడికి తెలియని బలహీనత ఉండదు, ఆవిడికి తెలియని బలం ఉండదు ఆయన దగ్గర. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భార్య కన్నా న్యాయమూర్తి లోకంలో ఉండడండి. అందుకే భర్త ఇటువంటి వాడే నాకెన్ని జన్మలెత్తినా రావాలి అని భార్య అన్ననాడు వాడి జన్మ సార్థకత. ఆ మాట రానప్పుడు ఆవిడ మరీ పెంకిదైపోయి అలా అన్నంటే నేనేం చెప్పలేను, కానీ అలా అనిపించుకోవడం పురుషుడి యొక్క పరమధర్మం అయి ఉంటుంది. ఆవిడే న్యాయమూర్తి అయి ఉంటుంది వ్యక్తి జీవితానికి. ఆవిడే. లోకంలో వాళ్ళు ఎన్నైనా పొగడచ్చు, వాళ్ళు పొగిడిన ఒక మాట దగ్గర ఆవిడ ఒక వికిలి నవ్వు నవ్విందనుకోండి, అంటే అంతకన్నా కితాబ్ ఇంకోటి లేదు. ఈజ్ నాట్ ఫిట్ టు రిసీవ్ దట్ సర్టిఫికెట్. మీకేం తెలుసు, నాకు తెలుసు దాని అర్థం. కాబట్టి అమ్మ బాబోయ్ ఆయన ఎంత భక్తి తత్పరుడండి మహానుభావుడు అన్నారనుకోండి, అందనుకోండి ఆవిడ. అంటే అర్థం ఏంటంటే మీకు అంతే తెలుసు, అసలు ఆయన డొల్లతనం నాకు తెలుసు అని. పరమ భక్తి తత్పరుడండి అన్నారనుకోండి, ఆవిడ మహానుభావుడండి నా అదృష్టం అందనుకోండి, ఇంకంతకన్నా సర్టిఫికేట్ అక్కర్లేదు ఆయన భక్తి తత్పరుడు. శాదస్తం చంపేస్తున్నాడు ఇలాగే అందనుకోండి, అప్పుడు ఆవిడికి అర్థం కాలేదు అని. ఆయన తప్పు కాదు, ఆవిడికి అర్థం కాలేదు అని. ఇది మాటలలో శాస్త్రాలన్నీ వచ్చేస్తాయి. అందుకే ప్రాజ్ఞుడైన వాడు మాటని బట్టే నిర్ణయం చేసేస్తాడు. అందుకే పెద్దల దగ్గర మాట్లాడడం అంటే చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది శాస్త్రం. కనుక ఇప్పుడు మన్మథుడికి చాలా భద్రమైన గృహం ఇది, అమ్మవారి ముఖమే. అందులో కూర్చున్నాడు వెళ్ళి. కూర్చుంటే ఇప్పుడు ఆయనకి కోరిక ఏమిటి? ఇంకోసారి అమంగళం రాకూడదు. అమంగళం ఎవరి విషయంలో ఆయనకి బెంగ? వాళ్ళ ఆవిడ గురించి కాదు, తన గురించే. ఎందుకని? చేసే ఉద్యోగం అటువంటిది. రోజూ బాణాలు వెయ్యాలి. ఆ బాణం వేసేటప్పుడు మళ్ళీ ఎక్కడ మూడో కన్ను తెరుస్తాడో అని బెంగ. అందుకని తన ఇంటికి అనుకున్నట్ట ఎప్పుడూ మా ఇంటికి తోరణం ఉండాలి. ఎప్పుడు మా ఇంటికి తోరణం ఉండాలంటే ఏంటి? మా ఇల్లు శుభంగా ఉంది, మా ఇంట్లో అమంగళం లేదు కాబట్టి మా ఇంటికి ఎప్పుడు తోరణం ఉంటుంది. తోరణం ఎక్కడ కడతారండి? తోరణం లోపల గడప కట్టరు, లేకపోతే కింద గడప కట్టరు, పక్క గడపలకి కట్టరు, పైన ఉన్నటువంటి కమ్మికి కడతారు. అందుకే ఆ కమ్మికి ఒక్కదానికే ఇంటి మొత్తం మీద ఒక పేరుంది. ఆ కమ్మిని లక్ష్మీ కమ్మె అని పిలుస్తారు. ఆ కమ్మి పుచ్చిపోయినా, ఆ కమ్మిని కన్నాలు పడిపోయి దాన్ని తొందరగా బాగు చేయించకపోయినా ఇంటి యజమానికి అరిష్టం. అందుకే తోరణం దేనికి అంటే పైన ఉన్న లక్ష్మీ కమ్మికి. ఇంట్లో పెళ్ళవుతోంది, లక్ష్మీ కమ్మికి మంగళ తోరణం ఉంటుంది. ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నాడు, లక్ష్మీ కమ్మికి ఏదో ఒక అలంకారం ఉంటుంది.
అలంకారం లేని లక్ష్మి కమ్మి ఇంటికుంటే లోపల ఉన్నవాడు సుఖంగా ఉన్నాడని నిర్ణయము కాదు. అందుకే ఇంటి ముందున్న లక్ష్మి కమ్మికి పూలదండో తోరణమో భగవన్మూర్తో లేకపోతే దాని మీద ఏదో ఒక ఈశ్వర మూర్తో ఏదో ఒకటి ఉండాలి. అంతకన్నా తోరణం ఇంకోటి ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు మన్మధుడు ఇల్లు ఇదైతే అమ్మవారి ముఖమైతే ఆయన తోరణం కట్టుకున్నట్ట. ఏమిటా తోరణం? అమ్మవారి కనుబొమలే తోరణము. అమ్మవారి కనుబొమలు అమ్మవారి యొక్క ముఖమునందు ఎంత శాశ్వతత్వంతో ఉంటాయో ఆడదాని కనుబొమలు పరమ మంగళప్రద స్థానములు. పురుషుడివైనా సరే. అందుకే కనుబొమలు తీయడం మహానేరం. గుర్తుపట్టలేరు మీరు మనిషిని అసలు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క కనుబొమలు మన్మధుడి యొక్క ఇంటికి మంగళ తోరణములు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన్మధుడికి ఇంకా అమంగళం ఉందా? ఇక లేదు. ఎందుకు లేదు? ఆ మంగళ తోరణానికి ఉన్న శక్తి. ఇప్పుడు ఈ మంగళ తోరణం ఎవరి భయం పోయిందనడానికి గుర్తు. ఎవరి భయం పోయిందండి ఈ మంగళ తోరణాలు ఉండడం వల్ల? మన్మధుడి భయం పోయింది. అది మన్మధుడి ఇల్లు, అమ్మవారి యొక్క ముఖం. అందులో ఉన్న కనుబొమలు మంగళ తోరణాలు అయితే ఆ మంగళ తోరణాల వల్ల మన్మధుడి భయం పోయింది. ఆ మంగళ తోరణాల్ని నువ్వు చూస్తే నీకు భయం పోయింది. కాబట్టి ఇప్పుడు భయాన్ని పోగొట్టడానికి హేతు ఏదైంది అమ్మవారి ముఖంలో, అమ్మవారి శరీరంలో? ఆవిడ కనుబొమలు అయ్యాయి. అందుకే కనుబొమలు మంత్రంలో 5 బీజాక్షరాలుగా మారిపోతాయి. 5 బీజాక్షరాలుగా మారిపోయి ఈ బ్రహ్మాండము సుఖంగా ఉండడానికి ఏ 5 అవసరమో 5 బీజాక్షరాలు ఆ 5ంటిని ఇచ్చేస్తాయి. ఇచ్చేస్తే బ్రహ్మాండం అంతా సుఖంగా ఉంటుంది. ఇంత శక్తి అంతా ఎక్కడికెళ్ళి నిలబడిపోయింది? అమ్మవారి యొక్క కనుబొమల యందు నిలబడిపోయింది. ఇది చెప్పడంలో ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి. వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక. స్మరుడి పాలిట మంగళప్రదమైనటువంటి గృహముగా అమ్మవారి ముఖమై ఆమె యొక్క కనుబొమలు ఆ ఇంటి మంగళ తోరణములై ఒప్పారుచున్నవి. ఇది వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక. ఇప్పుడు ఇందులో ప్రధానమైన లక్షణం స్మరుడి విషయంలో ఒకటి నిరూపణం కావాలి. ఏది? అమ్మవారి ముఖం చూస్తే శంకరుడు నవ్వేస్తాడు. ఇది నిరూపణం అయితే కదండి స్మరుడికి భద్రత ఆ ఇంట్లో ఉండడం. ఇది నిరూపణం కానంతసేపు ఆవిడ ముఖం చూసినా సరే శివుడికి కోపం వచ్చిందా, ఆవిడ ఎదురొచ్చినా ఆయన ఏం లెక్క పెట్టడండి అన్నారు అనుకోండి, అప్పుడు ఆయన ఉండి ఉపయోగం లేదు, దానికి తోరణాలు కట్టుకునే ఉపయోగం లేదు. అలా ఎక్కడైనా నిరూపించబడి ఉందా? అలా ఎవరైనా చెప్పారా? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో దీన్ని నిరూపణం చేశారు. మళ్ళీ ఎంత గమ్మత్తుగా చేశారో చూడండి. ఆయన ఒక శ్లోకంలో అరాళైస్త్వాభావ్యా దళికలభస శ్రీభిరలకైః పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. ఆయన అంటున్నారు అమ్మవారి యొక్క ముఖము పద్మమును పరిహసించింది. ఎందుకు పరిహసించాలి పద్మాన్ని అంటే, పద్మానికి అమ్మవారి ముఖానికి 2 దగ్గర పోలికలు చెప్తారు. అందుకని పద్మముఖి అని పేరు అమ్మవారికి. పద్మము ఒక్కొక్క రేకు రేకుగా విచ్చుకుంటుంది. ఒక పువ్వు ఉందనుకోండి, మొగ్గ ఇలా విచ్చుకుంటుంది. తామర పువ్వు అలా విచ్చుకోదు. ఒక రేకు ముందు, తర్వాత ఒక రేకు, తర్వాత ఒక రేకు, తర్వాత ఒక రేకు, తర్వాత ఒక రేకు, ఇవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా విచ్చుకుంటూ దుద్దు కనపడుతుంది. రేకు రేకుగా విచ్చుకుంటుంది. రేకు రేకుగా విచ్చుకునేటటువంటి లక్షణం పద్మానిది. మెల్లమెల్లగా పెదవులు విడివిడేటట్టుగా నవ్వడం అమ్మవారిది. రేకులు విచ్చుకున్న తరువాత ఇలా కొద్దిగా విచ్చుకోగానే కనపడేవి పద్మములోనే ఉన్న కేసరములు. అమ్మవారి పెదవులు కొద్దిగా ఇలా విచ్చుకునేటప్పుడు కనపడేవి దంతములు, అమ్మవారి యొక్క దంతపంక్తి. పువ్వు విచ్చుకోగానే ఇలా దగ్గరికెడితే ముఖానికి తగిలేది మంచి సువాసన. అమ్మవారి ముఖాన్ని దగ్గరగా చూస్తే తగిలేది సువాసన. పద్మం దగ్గరికి వెళ్ళి చూస్తే తగిలేది చల్లతనం. అమ్మవారి ముఖాన్ని దగ్గరగా చూస్తే తగిలేది చల్లతనం. ఇవన్నీ సరిపోయాయి. కానీ అరాళై స్వాభావ్యా దళికలభస శ్రీభిరలకైః.
ఎప్పుడూ కూడా ఈ తామర పువ్వు, ఈ పద్మం ఎక్కడుంటుందో ఈ పద్మం మీద ఎగురుతుంటాయి తుమ్మెదలు. ఇవి విచ్చుకునే వరకు అవి ఏం చేస్తాయంటే పద్మం మీదకి రావు, ఇది విచ్చుకునే వరకు దగ్గరకు వస్తాయి. ఇంకా విచ్చుకోలేదు పద్మం, పెటల్ బై పెటల్ అంటారు, అంటే రేకు తర్వాత రేకు విచ్చుకోవాలి. ఈలోగా అవి ఏం చేస్తాయంటే అలా ఎగురుతాయి, ఎగురుతూ తిరుగుతుంటాయి. ఈ పద్మం విచ్చుకోవడం కోసం కిందకి చూస్తూ ఎగురుతాయి. పద్మం విచ్చుకునే వరకు చూస్తూ ఎగిరేటటువంటి నల్ల తుమ్మెదల యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా నల్ల తుమ్మెదల కాంతితో ఉన్నటువంటి కాంతిని పరిహసించినట్టుగా ఉండేటటువంటి తుమ్మెదలు అమ్మవారి ముఖం మీద పడినటువంటి అలకలు, అంటే అమ్మవారి యొక్క ముంగురులు, నల్లని ముంగురులు ఎగురుతున్న గండు తుమ్మెదల్లా ఉంటాయిట. మిగిలినవి సరిపోయాయి. ఏది సరిపోదు? పద్మములను ఆవిడ ఎందుకు పరిహసించాలి అంటే పద్మం సాయంకాలానికి వాడిపోతుంది, కానీ అమ్మవారి ముఖము ఎన్నడూ వాడదు. సరికదా? అన్నిటికన్నా గొప్ప లక్షణం ఏమిటి? స్మరదహన చక్షుర్మధులిహ. ఇది స్మరుడికి భద్రం చేసింది. అందుకే శంకరాచార్యులు వారు లలితా సహస్రంలో ఉన్న నామంలో ఉన్న నామాన్నే ఇక్కడికి తెచ్చారు. స్మరదహన, మన్మధుణ్ణి కాల్చేసిన వాడు ఈయన పరమశివుడు. ఇప్పుడు మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి ఆడదాని ముఖంతో పని ఏమిటండి? మన్మధుణ్ణి కాల్చిన వాడు ఆడదాని ముఖం చూడవలసిన అవసరం ఏమిటి? కానీట ఎలా చూస్తాడోట తెలుసా? ఇక నల్ల తుమ్మెదల యొక్క బారులు, ఒక తుమ్మెద లోపల పడుకుని తేనె తాగుతుంటే మిగిలిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఎగురుతే ఎలా ఉంటాయో అలా తన మనస్సు ఆమె ముఖమునందు లగ్నమైపోతే ఆ కంటి నుండి విడుతున్నటువంటి చూపులన్నీ అమ్మవారి ముఖమండలం మీదే తిరుగుతూ ప్రసన్నమూర్తి అయి సంతోషంగా నిలబడతాట. ఇది శివకామ సుందరి అయి ఆవిడ భర్తని పక్కన కూర్చోబెట్టి మనకు అందిస్తుంది పరమశివుణ్ణి దక్షిణామూర్తిగా వెళ్ళిపోకుండా, జ్ఞానంలోకి వెళ్ళిపోకుండా. ఇది అమ్మవారి విజయం. కాబట్టి ఇప్పుడు శంకరుడి యొక్క అనురాగప్రదమైన చూపులనేటటువంటి నల్లగండు తుమ్మెదలు ఎప్పుడూ అమ్మవారి ముఖం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా తిరుగుతూనే ఉన్నాయి కనుక ఆ పద్మము, అమ్మవారి ముఖము, మన్మధుడు వెళ్ళి కూర్చోడానికి, అక్కడ నిలబడ్డానికి యోగ్యమైంది. మళ్ళీ శివుడు కాల్చేస్తాడన్న బెంగలేదు. ఆవిడ ముఖం వంక చూస్తే చాలు ప్రీతి పొందేస్తాడు. ఆ నిగూఢమైనటువంటి రహస్యం తెలిసిందనుకోండి, ఉత్తర క్షణంలో మీకు దాని ప్రయోజనం అందేస్తుందంతే. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? మరి మన్మధుడు ఆమె ముఖంలో అంత సంతోషంగా కూర్చుంటే మీ శత్రువుకి ఆవిడ స్థానం ఇవ్వలేదా? అంటే మీ శత్రువుకి స్థానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? దేనివల్ల మీరు భయపడుతున్నారో ఆ భయం పోవడానికి ఆవిడ కనుబొమల వంక మీరు చూడండి. భద్రమైన స్థానంలో ఆయన ఉన్నాడు. రే వాళ్ళ జోలికి వెళ్ళకో అని మాట అందనుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు మన్మధుడు మీ మీద ఎందుకు బాణం వేస్తాడు? శివుడు కాల్చక్కర్లేదు, ఆవిడ నోటి మాట చాలు. ఒరే వాళ్ళ జోలికి వెళ్ళకరా అందనుకోండి, అంతే, మన్మథ బాణాలు ఆగిపోతాయి, కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోయాయి అనుకోండి, భయం తగ్గిపోతుంది. భయం తగ్గిపోయింది అనుకోండి, నిర్భయ స్థితి వస్తుంది. నిర్భయ స్థితి ఎందు ఆత్మదర్శనం. దీనికి ప్రాతిపదిక ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ కనుబొమల దర్శనంలోంచి వస్తుంది. అయితే కనుబొమలే ఎందుకు కావాలి? ముఖం అమర్చు కదా. ముఖంలో ఎక్కడ చూసినా ఈ నిర్భయత్వం రావచ్చు కదండి, కనుబొమల్లోంచే ఎందుకు వస్తుంది అంటే దీనికి సమాధానం శంకర భగవత్పాదులే చెప్పారు. ఆయన అన్నారు, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముస్తాచస్థగయతి నిగూఢాంతరముమే అన్నారు. ఉమే అని పిలిచారు. ఉమా అన్నారు. ఉమా అంటే భయమును పోగొట్టుదానా అని అర్థం. అమ్మవారి కనుబొమలు ఎవరు చూశారో వాళ్ళకి భయం ఉండదు. భయం ఉండదు అంటే మన్మథ బాణములు అనవసరంగా మీద పడకుండా అమ్మవారి పాదములు పట్టి జీవితాన్ని చక్కగా దిద్దుకోగలిగినటువంటి శక్తి వాడి యందే ప్రచోదనమై వాడి యందు ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే శంకరులు అన్నారు, అమ్మవారి కనుబొమలు ఇలా ఉండవు అన్నారు. ఎలా ఉంటాయి అంటేట, కొద్దిగా
అలా ఉంటాయి. అంటే ఈ కనుబొమలు రెండు ఇలా ముడిపడతాయి. భ్రువౌ భుగ్నే కించిత్ కొద్దిగా ఇలా ముడిపడ్డాయి. ఎందుకు అలా ముడిపడాలట? భువన భయ భంగ వ్యసనిని. వ్యసనిని అంటే ఆలోచనలో ఉంది. ఏ ఆలోచనట ఆవిడికి? భువన భయ భంగ. అయ్యో, భువనములంటే లోకాలు, లోకాలంటే పిల్లలు. అయ్యో, నా పిల్లలందరూ ఏదో భయం ఏదో భయం ఏదో భయం, ఎప్పుడూ భయంతో ఉంటున్నారు. నా పిల్లలకి ఈ భయం ఎలా పోతుంది అని ఆలోచిస్తోంది. ఇలాగా మీరు చూడండి, ఆలోచించేటటువంటి ముద్రలో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. కనుబొమలు ఇలా పెట్టి ఆలోచించడం చాలా అసాధారణమైన విషయం. ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అంటే మీకు తెలియకుండానే ఇలా అంటారు. కొద్దిగా కనుబొమలు ముడివేస్తారు. ఇప్పుడు అమ్మవారు కూడా ఇలా ముడి వేసింది, చిన్న ముడి. ఇలా ముడి వేసింది అంటే ఆలోచిస్తోంది. ఏం ఆలోచిస్తోంది? భువన భయభంగ వ్యసనిని, మన భయాల్ని పోగొట్టడం ఎలా అని ఆలోచిస్తోందిట. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అలా ఉంటే అందం అవుతుందా? అదండి ఆ శ్లోకంలో రహస్యం. మిమ్మల్ని ఆలోచించేటట్టు చేస్తారు శంకరాచార్యుల వారు. ఆలోచించేటట్టు చెయ్యడంలో మీరు ఆ కనుబొమల వంక చూస్తారు. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు నేను అందంగా ఉన్నానా అంటే, అందంగా అంటే నా బుర్ర నేను అందంగా ఉన్నాను కదా, ఉదాహరణకి చెప్తున్నానంటే. అంతేకాని నేను ఎవరి మీదో పెట్టి వాళ్ళ అందం గురించి నేను మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఆధ్యాత్మిక సభలో. అందుకని నేను ఉదాహరణగా చెప్పుకోవడం. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, కోటేశ్వరారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ప్రశాంతతయే అందము, కాబట్టి అందంగా ఉన్నారు అనొచ్చు మీరు. నేను ఇలా ఉన్నాను అనుకోండి, ఆహా ఎంత అందంగా ఉన్నారో, ఆ కనుబొమ్మలు ముడివేసి అంటారా? అందరూ ఏమిటో ఆలోచిస్తున్నారండి ఆయన అంటారు. అంటే అప్పుడు అది అందం కాదు, ప్రశాంతత కాదు, ఏదో ఆలోచన. సౌందర్యమునకు రాశీభూతమని చెప్పబడేటటువంటి అమ్మ ప్రసన్నంగా ఉంటే అందమనాలా? కనుబొమ్మలు ముడివేస్తే అందమనాలా? మరి శంకరులు ఎలా అంటున్నారు అంటే, ఇందులో రహస్యం ఏమిటంటే, అందము అన్న మాట పిల్లల కోణంలో ఎప్పుడు అంటే, పిల్లల్ని ఉద్ధరించాలని అమ్మబడే తాపత్రయమే మీకు అందం. ఇందాకే చెప్పా తప్ప ఆవిడ భౌతిక అందం మీకెందుకు? అది శివుడికి. మీ భయం ఎలా తీర్చాలని ఆలోచిస్తున్న అమ్మయే మీకు అందము. పిల్లాడికి ఇవాళ ఏం వండి పెడదాం అన్న అమ్మ నీకు సంతోషం. పిల్లాడికి పాపం ఓ 10 రూపాయలు కావాలి, సినిమాకి వెళ్తానంటున్నాడు, మెల్లిగా ఈయనకి చెప్పి 10 రూపాయలు ఎలా ఇప్పిద్దామని ఇలా ఆలోచిస్తూ అంటున్న అమ్మ మీకు అందం. అంటే ఆ ధైర్యం మీకు అందం. అమ్మ అంటే మీకు ధైర్యము. ఇప్పుడు ఇలా ఉన్న అమ్మ మీకు ఎందుకు అందం కాదు? అందమే. ఇది మీ కోణంలో చెప్తున్నారా, శివుడి కోణంలో చెప్తున్నారా? మీ కోణంలో చెప్తున్నారు. మీ కోణంలో చెప్తున్నప్పుడు కనుబొమ్మ ముడిబడిన అమ్మే అందం. ఇప్పుడు ఆ కనుబొమ్మ ముడి ఎవరి కోసం? తన కోసం కాదు, మన కోసం. మన కోసం ముడిపడిన కనుబొమలు కలిగిన అమ్మ ఖచ్చితంగా అందగత్తే. కాబట్టి ఇప్పుడు భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని. ఇప్పుడు ఈ కనుబొమలు ఇలా కొద్దిగా ముడిపడ్డాయి. ఈ కనుబొమలు ఎలా చూడడం? అమ్మవారి ముడిపడినటువంటి కనుబొమలు మనం బాగా దర్శనం చెయ్యాలి. చెయ్యండి 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 అన్నాం అనుకోండి, సాధారణంగా మీకు లోకంలో ఉండేటటువంటి గమ్మత్తు ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా అమ్మవారి మూర్తి దర్శనం చేద్దామని వెడితే ఈ కనుబొమల మీద వెండిది ఏదైనా ఇలా పెట్టేస్తుంటారు, లేకపోతే బంగారపుది ఏదైనా ఇలా పెట్టేస్తారు. కనుబొమ్మ అంటే దేంతో తయారు చేయబడుతుందండి? వెంట్రుకతో చేయబడుతుంది కదా. వెంట్రుకల యొక్క సమూహమే కనుబొమలు. ఇది మీరు ఒడిసి పట్టుకోవలసిన రహస్యం అండి. అమ్మవారి కనుబొమగా మీకు ఎలా కనపడుతుంది అంటే, వెంట్రుకలతో ఉంటేనే నిజమైన కనుబొమ కదండి. చెయ్యిలా ఉంటే చెయ్యి అనొచ్చు, కనుబొమ అనాలంటే వెంట్రుకలతో ఉంటేనే కనుబొమ. ఏ విగ్రహానికి అలా ఉంటుంది నాకు చెప్పండి? ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. మరి ఎక్కడ దర్శనం చేస్తారు మీరు? మనసులో దర్శనం చెయ్యాలి. మనసులో దర్శనం చెయ్యాలంటే మీ మనసుకే అమ్మవారు కనుబొమలు ఇలా ఉంటాయని అందించేవాడు ఉండాలా? ఇలా ఉంటాయని చెప్తే ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ వెంట్రుకల యొక్క కూర్పు చెప్పాలి. అప్పుడు సౌందర్య వర్ణనం చేసినట్టే కదా. అప్పుడు మీ భయం పోగొట్టే రూపాన్ని చెప్పడం ఎలా అయింది? ఎలా చెప్పడం ఇప్పుడు ఈ అందాన్ని? కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. తేలిక కాదండి. పెద్ద సమస్యకి విరుగుడు చెప్పాలి. పెద్ద సమస్యకి విరుగుడు పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ఎలా చెప్తారు మీకు? వెళ్ళి అమ్మవారికి కనుబొమలు చూడండి అన్నారు అనుకోండి,
మీరు మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారి కనుబొమలలా ఉన్నాయి కానండి అవి వెంట్రుకలు కావు కదా, నాకు కనుబొమలుగా యథార్థ దర్శనం కాలేదు ఎలా అని మీరు అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి మీకు? నీ మనసులో చూడవయా అని చెప్పాలి. నా మనసులో చూడాలంటే నేను ఒకసారి చూస్తే కదండి నా మనసులో నిలబడేది, ఓసారి నాకు మీరు చూపించండి అన్నారు అనుకోండి, నేను ఒకటి చూస్తే మీకు ఒకటి చూపిస్తాను కదా. నేను ఒకటి చూడాలంటే చూసిన వాడనైతే మీకు చెప్పాలి. చూసిన వారెవరు? ఎవరు ఈ లోకంలో మహాపురుషుడో ఆయనే చూశాడు అమ్మవారిని. ఆ చూసిన వాళ్లే చెప్పాలి అమ్మవారి గురించి. దుర్వాసో మహర్షి చెప్పాలి, మూకశంకరులు చెప్పాలి, శంకర భగవత్పాదులు చెప్పాలి, అలాంటి వాళ్ళు చెప్పాలి. చెప్తే అమ్మవారి యొక్క కనుబొమ నల్లటి వెంట్రుకలతో, ఆ వెంట్రుకలు ఇంతంత ఉంటాయి, ఇలా కొనదేరి ఉంటుందని చెప్తే ఇప్పుడు అందం చెప్పినట్ట, మీ భయం తీర్చే అమ్మ అందం చెప్పినట్ట, బాహ్య అందం చెప్పినట్టు. బాహ్య అందం శంకరాచార్యులు వారైనా పెట్టడే, అలా ఎలా చెప్పచ్చు? కాబట్టి కనుబొమల గురించి చెప్పడం విషయంలో చాలా కష్టం. ఏదైనా చెప్పచ్చు, కనుబొమల గురించి చెప్పన్నారనుకోండి చెప్పడం కష్టం. చెప్పనన్నారనుకోండి లోకానికి ఉన్న సమస్య తీరదు. ఇది ఒకటి సమస్య కాదు, ఇద్దరి సమస్య కాదు. ఎలా చెప్పాలి? ఈ చెప్పడంలో శంకరుల ప్రజ్ఞ చూడండి. ఆయన అన్నారు భువన భయ భంగవ్యసని, ఇలా ముడేసింది. ఇప్పుడు మీరు ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మీకు చెప్తున్నారో ఆయనని ఊహ చేశారనుకోండి, అనగా శంకర భగవత్పాదుల్ని ఊహించడం. ఇలా అన్నారు అనుకోండి. శంకరాచార్యులు వారి కనుబొమల్ని ఊహించడం పెద్ద విషయం ఏం కాదు కదా. నల్లటి కనుబొమల్ని మీరు ఊహించవలసింది దాన్ని అమ్మవారి కనుబొమలలోకి పెట్టి కదిలి ముడిపడడం మీరు చూడాలి. ఈ కదలిక మీ ఎదురుగుండా ఉన్న మూర్తిలో రాదు, మీ మనస్సులోకి రావాలంతే. ఎందుకని? కనుబొమలు కనపడుతున్నాయి మీకు, అవి రెండు ఇలా కొద్దిగా ముడిపడాలి. ఈ ముడి ఒక్క నాటికి మీకు ఎక్కడ దొరకదు. ఎలా దొరుకుతుంది? ఇక్కడ మీరు చూడాలి. అదే శంకర భగవత్పాదులు మీకు చేస్తున్న మహోపకారం. ఇప్పుడు ఇలా ఉంటే ఏమంటే కోపంగా ఉన్న అమ్మ అవదా? రెండో ప్రశ్న. అదో కారణం కదండి మరి. అప్పుడు క్రోధమూర్తి అయిన అమ్మని చూడడం మాకు భయం కాదా? కనుబొమల దర్శనం చేసేయడం అంటే ఏదో వదనస్మర మాంగళ్యగృహతో రణచిల్లిక, మన్మధుడు అక్కడేమో నివాసం కట్టుకున్నాడు, అందులో మంగళతోరణాలని చెప్పేయడం 2 నిమిషాలండి. 1000 నామాలు ఇవాటికి పూర్తి చేసి అందులో ఉన్న రహస్యాన్ని గుర్తెరిగే ప్రయత్నం చేస్తే అసలు నిజంగా మీరు చూస్తున్నారా, నామం చెప్తున్నారా, నామం నోటితో చెప్తున్నారా, ప్రయత్నం చేశారా, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, తేలిక కష్టమా చెప్పడం? ఖచ్చితంగా చాలా కష్టం. ఏది అంటే కనుబొమల గురించి చెప్పడమే. కాబట్టి ఇప్పుడు భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగవ్యసని, కొద్దిగా ఇలా ముడిపడినటువంటి కనుబొమల్ని ఇక్కడ మీరు ఊహించండి. ఏముందండి ఇది ఊహించడానికి? మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ కనుబొమలు ఏ ఉన్నాయో వాటిని ఒకసారి చూసి అవి ఇలా ముడిపడితే ఎలా ఉంటాయో అమ్మవారి ముఖంలోకి ఇక్కడి నుంచి తీసి యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఇలా ముడిపడింది అని ఊహించండి. ఊహించి ఇప్పుడు ఆ కనుబొమల వంక చూడండి. కానీ చూసేస్తే మీకు ఆవిడ క్రోధమూర్తిగా లేదా? ఇది భయం. అప్పుడు ఏమండి నేను ఆవిడ క్రోధంతో ఉన్న మూర్తిని ఉపాసన చేసినటువంటి ఇబ్బందులు నాకు వచ్చేవా? వెంటనే శంకరాచార్యులు వారు మీకు ఒక అభయం ఇస్తున్నారు. ఆవిడ ఇలా ఆలోచిస్తున్నది మీ భయాలు ఎలా తీయాలని కానీ మీకు కొత్తగా భయాలు ఎలా పెట్టాలని కాదు. కాబట్టి నీకెందుకు భయం ఇలా ముడిపడిన మూర్తిని దర్శనం చేయడానికి? దర్జాగా చెయ్యి. కాబట్టి భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగవ్యసని. ఎంత గొప్ప మాటలు వేస్తారండి శంకరాచార్యులు వారు. ఎంత ఆలోచిస్తే ఆ శ్లోకం వస్తోందో చూడండి ఆయన హృదయంలోంచి. తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. ఇప్పుడు శంకర భగవత్పాదులు సృష్టిలో ఎవ్వరూ చెయ్యనటువంటి ఊహ ఒకటి చేసి ఆయన చాలా ఇబ్బందిలోకి ఎడుతున్నారు. శ్లోకంలో మన్ని చాలా ఇబ్బందిలోకి నెట్టేస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? మనం బాగా పట్టుకోవాలని ఆయన ప్రయత్నం, మనం బాగా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ఆయన కూడా అసాధారణమైన రీతిలో ఈ శ్లోకాన్ని ఇస్తున్నారు. మనకి కూడా అసాధారణ రీతిలో అమ్మవారి కనుబొమల మీద నిలబడగలిగితేనే మీకు ఈ శ్లోకం అందుతుంది. ఈ శ్లోకం అందుకోవడానికి మీరు చేసే సమస్త ప్రయత్నము ధ్యానమే. ఉత్తర క్షణం ఏమైపోతుందో తెలుసా అండి?
మీరు ఈ శ్లోకాన్ని అందుకుందాం బాగా తెలుసుకుందాం పట్టుకుందామని మీరు ప్రయత్నం చేశారనుకోండి, ఇది మీరు పట్టుకోగలిగితే ఉత్తర క్షణంలో మీకు లోపల కనుబొమలు కనిపించినటువంటి మరుక్షణంలో ఇక్కడే మీరు జీవితంలో పెద్ద గట్టి ఎక్కేశారు. ఎలా అంటే లోకంలో కవులందరూ అన్నారు, ఏ కనుబొమకి ఆ కనుబొమని ధనస్సుతో పోల్చారు, కాబట్టి గొడవ లేదు వాళ్ళకి. అంటే చాపము అంటారు. ఉదాహరణకి ఈ కనుబొమ ఉందనుకోండి, అదొక విల్లు, అది ఒక ధనస్సు, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇది ఒక విల్లు, ఇబ్బంది లేదు. రెండు విల్లులు అన్నారు, రెండు ధనస్సుల్లా ఉంటాయి అని పోల్చారు, రెండు తీగలలా ఉంటాయి అని పోల్చారు. కాబట్టి మిగిలిన కవులకు ఇబ్బంది లేదు. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే ధనుర్మన్యే అన్నారు. నేను ఒక్క ధనస్సులా భావిస్తున్నాను, మన్యే అంటే ఊహించుచున్నాను. ఇప్పుడు మీరు కూడా ఊహించండి ఎక్కడొస్తోంది సమస్య. ఇప్పుడు రెండు కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా మీరు ఊహ చెయ్యాలి. రెండు కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా ఊహించడానికి మీకేమిటి బెంగ? ఇప్పుడు ఇలా అలాగే కదండి ఉంటుంది ధనస్సు, ఇలా ఉండి మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంటుంది, అలా సరిపోయింది కదా. ఇలా ఉండి మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంది, ఏమిటి భయం మీకు? రెండు కనుబొమలు కలిపి ఒక ధనస్సు అయింది కదా. మరి అలా ఊహించడానికి ఏమైనా ఇబ్బందా? ఊహించగలరా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమైనా ఉందా అమ్మా? గోపి గారు ఎక్కడున్నారు సభలో? ఇలా రండి గోపి గారు, లేచి రండి ఇలా ఒకసారి. ఎవడు వద్దంటాడో వాడే దొరుకుతాడు నాకు. ఇలా రండి, ఇలా రండి, ఎదురికి రండి. ఇప్పుడు ఇది ధనస్సు అనుకోండి, చెప్తున్నాను, ఇది ధనస్సు అనుకోండి స్వామి. ఇది ధనస్సు అయితే ధనస్సు పూర్తిగా ఉంటుంది కదా, మధ్యలో ఎక్కడ ధనస్సు లేకుండా ఉండడం అన్నది ఉండదు కదా. ఓ ముక్క లేకుండా ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు అమ్మవారి యొక్క కనుబొమలు రెండూ కలిపి ధనస్సుగా చూడడంలో ఇబ్బంది ఎక్కడుంది? చూసారా, నేనేం సామాన్యుణ్ణి పిలవను, మహామేధావిని పిలిచాను. ఇప్పుడు ఈ రెండు కనుబొమలను ధనస్సుగా ఊహించడంలో వెళ్ళిపోతున్నారే. సరే, ఇప్పుడు ఈ రెండు కనుబొమలను కలిపి ధనస్సుగా ఊహించడంలో ఇబ్బంది ఎక్కడుంది అంటే, ఈ రెండు కనుబొమలు కలిసి లేవు, మధ్యలో విడిపోయింది, బొట్టు పెట్టుకునే స్థానం ఉంది కదండి. కాబట్టి అది ఒక ధనస్సు ఎలా అవుతుంది? అవదు. ఒక ధనస్సు కానప్పుడు అది మధ్యలో కానీ ఎడు ఉండిపోయింది అనుకోండి, ధనస్సు ముక్క లేదు మధ్యలో, అప్పుడు ఆ ధనస్సు ఎందుకైనా పనికొస్తుందా? అది భంగమైపోయిన ధనస్సు, శివధనుర్భంగంలాగా. అలా పోల్చచ్చా? విరిగిపోయిన ధనస్సుతో, మధ్యలో ఊడిపోయిన ధనస్సుతో అమ్మవారి కనుబొమల్ని పోల్చచ్చా? శంకర భగవత్పాదులంతటి మహాప్రజ్ఞాశాలి ఎలా వేశారు ఈ మాట? అమ్మా ధనుర్మన్యే రెండు కలిపి ఒక ధనస్సు అని ఎలా అన్నారు శంకరాచార్యులు వారు? అంటే శంకరాచార్యులు వారు తప్పు చేశారని నేను అంటున్నాను అనుకోకండి, నేను అంతటి పాపిష్టివాణ్ణి కాను. ఆ కోణంలో మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పుడు ధనుర్మన్యే అయితే సాధారణంగా ఏమంటామంటే, అంత అల్లరి ఎందుకంటే దానికి రెండు కనుబొమలు కలిసిపోయి ఉన్నాయి, వెంట్రుకలు ఇక్కడ కూడా పెరిగాయి, ఒక ధనస్సు అయిపోయిందిగా. కానీ సాముద్రిక శాస్త్రంలో ఆడదానికి రెండు కనుబొమల మధ్యలో వెంట్రుకలు పెరిగిపోయి ఉంటే ఆమెను ఉత్తమ జాతి స్త్రీగా పరిగణింపరు సాముద్రికంలో. అంతవరకే, నేను నడువుడి గురించి మాట్లాడటం లేదు, సాముద్రిక లక్షణంలో చెప్తున్నాను. అప్పుడు అమ్మవారు మహాపతివ్రత, గొప్ప సాముద్రిక లక్షణములు కలిగినటువంటి తల్లి. ఇప్పుడు అక్కడ వెంట్రుకలు పెరిగి ఉన్నాయి అన్నారనుకోండి, అప్పుడు మీరు ఆవిడ్ని అపచారం చేసినట్టు అవుతుంది. కాబట్టి కలిసి ఉంది, రెండు కనుబొమలు కలిసి ఉన్నాయి అని మీరు చెప్పకూడదు. చెప్పకపోతే రెండు కనుబొమలు విడివడే ఉన్నాయి అని మీరు చెప్పాలి. రెండు కనుబొమలు విడివడే ఉన్నాయి అని మీరంటే ఎలా రెండు కనుబొమలు కలిసి ఒక ధనస్సు అవుతాయి? ఒక సమస్య అండి, అలా పక్కన పెట్టి ఉంచండి, ఒక సమస్య. ఇప్పుడు సమస్య ఎక్కడుందో భయం అక్కడుంది. ఎలా ఇది పూర్తవుతుంది అని భయం పోగొట్టడానికి కొత్త భయాన్ని సృష్టించారు శంకరాచార్యులు వారు. రెండు, ధనస్సుకి పూర్తి ఎప్పుడవుతుంది? వింటినారి కూడా ఉంటేనే. వింటినారి లేని ధనస్సు అండి, అప్పుడు అది ఎందుకు పనికొస్తుంది? దూడల్ని గాయడానికి కర్రగా పనికొస్తుంది, బాణం వేయడానికి ధనస్సు అవ్వదు.
ధనుర్మన్యే అది ధనస్సు అంటే దానికి వింటినారి ఉండాలి. వింటినారేమిటి శంకరాచార్య స్వామి గారు మరి అంటే శంకరులు అంటున్నారు తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. అమ్మవారి యొక్క కంటి చూపులున్నాయే, ఈ కంటి చూపు ఇలా నిలబడి ఉండదు అని ఇలా ఇలా దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ ఇలా ఇలా తిరుగుతుంటాయి కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎందుకని? పిల్లల్ని అలా చూసుకుంటూ ఉంటున్నాడు ఎప్పుడు, ఇలా చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ నల్లగుడ్లు ఇలా ఇలా తిరుగుతున్నప్పుడు వచ్చిన ఈ చూపులే వింటినారి. ఇప్పుడు ఈ రెండు కనుగుడ్లు ఈ ముక్కు మీదకి వచ్చేసాయనుకోండి చూపులు, అసహ్యకరమైన చూపు. కాబట్టి ఎక్కడి వరకు తిరుగుతాయి? ముక్కు వరకే తిరుగుతాయి. ఇలా ఇటు తిప్పినా ఈ కన్ను ఇక్కడ వరకే, ఇటు తిప్పినా ఇక్కడ వరకే. అప్పుడు వింటినారికి కూడా మధ్యలో ముక్కడ్డు. వింటినారి పూర్తిగా ఉందా? లేదు. ధనస్సు పూర్తిగా ఉందా? లేదు. ఇప్పుడు ఎలా ధనస్సు అయింది? ధనస్సు కాని దాన్ని రెండు కనుబొమలు కలిపి ఒక ధనస్సుగా ఊహించు అని శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు? ఇది ఎలా కుదురుతుంది అంటే ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఓ పుస్తకం, ఆ సౌందర్యలహరి పుస్తకాన్ని పక్కన పెట్టి అమ్మవారి మూర్తి ఒకటి ఇక్కడ పెట్టుకుని ఈ కనుబొమల వంక బాగా చూసి ఈ శ్లోకం వంక బాగా చూసి ఇక్కడ చెయ్యెట్టి అక్కడ ఇలా బొట్టు మీద చెయ్యి పెట్టి ఇలా ఎలా ఉంటుంది? ఇక్కడ మధ్యలో ఖాళీ, చూపులకి గుడ్డి ఇక్కడ వరకే తిరుగుతుంది కాబట్టి ఆ శ్లోకాన్ని మీరు లోపల అన్వయం చెయ్యాలంటే, నేను మీకు నిజం చెప్తున్నానంటే, మీరు బాగా అనుభవించాలంటే అద్దం ఒకటి పెట్టుకుని మీ కళ్ళు కూడా మీరు తిప్పుకోవాలి. ఎందుకని? తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. ఇక్కడి వరకు వెడితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది, దాటి చూపు వెళ్ళదు. ఇటు తిరిగితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది. పోనీ దృశాద్రాఘీయస్య అన్న ఇలా వస్తున్నప్పుడు రెండు కళ్ళు కలిపి మధ్యలోకి చూడాలి తప్ప ఈ చూపు ఇక్కడ దాటదు, ఈ చూపు ఇక్కడ దాటదు, మధ్యలో ముక్కడ్డుంది. వింటినారి ఎలా ఉంటుంది? వింటినారి లేదు. మరి ఇది ధనస్సుగా చూద్దామంటే మధ్యలో ఖాళీ, వింటినారి చూద్దామంటే మధ్యలో ఖాళీ. ఇప్పుడు తెగిపోయిన వింటినారి, పూర్తిగా లేని ధనస్సు కదండి అది, రెండు కనుబొమలు కలిపితే. అప్పుడు ధనుర్మన్యే అని మీరు ఎలా అంటారు? అపచారమా కాదా అమ్మవారి పట్ల? రెండు ధనస్సులు అన్నారనుకోండి, గొడవ ఉంటుందా? లేదు. ఎందుకని? ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది. పై కనుబొమ్మకి ధనస్సు, ఇక్కడ వరకు వింటినారి. ఇదొక ధనస్సు, ఇదొక వింటినారి. రెండు ధనస్సులు అంటే ఇబ్బంది లేదు. రెండు ధనస్సులు కాదు, ఒక్క ధనస్సు అనడం వల్ల వచ్చింది ఇబ్బంది అంతా. మరి ఎలా దీనికి పరిష్కారం అంటే శంకరాచార్యులు వారు అన్నారు, నీ చెప్తాను, నీకు ఎందుకంత కంగారు అన్నారు. చూడు నేను చెప్తాను. మూడో పాదంలోకి వెళ్ళావు, అక్కడ కదా నేను ధనస్సు అన్నాను, ధనుర్మన్యే. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే, అక్కడ మన్మధుడు పట్టుకున్నాడయా అన్నారు. ప్రకోష్టే ముస్తాచగయతి నిగూఢంతరముమే. మన్మధుడు పట్టుకుంటే ఏ చేత్తో పట్టుకున్నాడు? ఏ చేత్తో పట్టుకుంటే మీకేమిటండి సమస్య అని అడగచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో ఇబ్బంది. సవ్యేతరకరం, సవ్యము కాని చేత్తో పట్టుకున్నాడు. అంటే సవ్యం అంటే కుడా ఎడమా? ఏమ్మా? అయ్యో మీరు ఇది చెప్తారని నేను అనుకున్నాను. గోపి గారి సవ్యం అంటే ఏమిటి? సవ్యం అంటే ఎడమ. కుడిని ఏమనాలి అప్పుడు? దక్షిణం. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, సవ్యహస్తం అంటే ఎడం చెయ్యి. బాగుంది, ఎడమ చెయ్యి సవ్యం అంటున్నారు. మీకు ఎవరైనా ఎడం చేత్తో ఇచ్చారనుకోండి, సవ్యంగా ఇయ్యి అంటే ఏ చేత్తో ఇవ్వాలి? ఇప్పుడు మరి సవ్యం కుడి కాదా? అవునా కాదా చెప్పండి. అవునా? అప్పుడు కుడే ఎడమ సవ్యం అంటే? మీరు కుడి అన్నారనుకోండి ఎడమ అవుతుంది, సవ్యేతరం. ఎడమ అన్నారనుకోండి సవ్యేతరం సవ్యం గాంధీ కుడి అవుతుంది. ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా, కుడి చేత్తో పట్టుకున్నాడా? చెప్పారుగా శంకరాచార్యులు వారు. ఇప్పుడు వామం అన్నారనుకోండి, వామహస్తం అన్నారనుకోండి, ఎడమ చెయ్యి చెప్పేయచ్చు. సవ్యేతర అన్నారు, సవ్యము కానిదన్నారు. సవ్యము అంటే సంస్కృతంలో కుడి ఎడమ కూడా. ప్రదక్షిణానికి వెళ్ళి సవ్య ప్రదక్షిణం చేయండి అన్నారు అనుకోండి, ఎడం పక్క పెడతారు. సవ్యహస్తంతో ఇలా అన్నారు అనుకోండి, కుడి చేత్తో అక్కడ పెట్టాలి. ఎరా సవ్యంగా ఉండడం రాదా అన్నారు అనుకోండి, సరిగ్గా ఉండడం రా. సరిగ్గా ఉండడం అంటే కుడి పక్క.
కుడి. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే, రతిపతే అంటే రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడు. ఇది మన్మధుడు పట్టుకున్నాడు. ఎందుకని? మన్మధుడే ఎందుకు పట్టుకోవాలి ఈ ధనస్సు? ఆ ఇంట్లో ఉండేవాడు ఆయన ఒక్కడే. అర్జునుడు పట్టుకుంటే కుదరదు, మన్మధుడే పట్టుకోవాలి అక్కడ. ఎందుకని? ఆ ఇల్లు మన్మధుడిది. అమ్మవారి గృహంలో ఉండేటటువంటి వాడు మన్మధుడు కాబట్టి మన్మధుడే ఆ ధనస్సు పట్టుకోవాలి. ఎవరి మీద పట్టుకోవాలి ఆ ధనస్సు? అమ్మవారి ముఖం చూసినప్పుడు చిట్లించుకోకుండా నవ్వించడానికి పట్టుకోవాలి ఒక ఆయన్ని. ఆయన కోసం ఆ ధనస్సు. ఎవరిని? శివుణ్ణి. శివుడి మీద పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి? సవ్యేతరకరం అంటే మీరు ఓ మాట అనొచ్చు, ఏమన్నా అంత అల్లరి ఎందుకండి, ఒక లాజిక్ ఉంది. సాధారణంగా ధనస్సుని ఎలా పట్టుకుంటారు? ఏ చేత్తో పట్టుకుంటారు గోపి గారు? ఎడం చేత్తో పట్టుకుంటారు కదండి. కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో బాణాలు వేస్తారా? సాధారణంగా ఏ చేత్తో పట్టు? గోపి గారు మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందేమో. సాధారణంగా ఏ చేత్తో పట్టుకుంటారు? ఎడం చేత్తో పట్టుకుంటారు, కుడి చేత్తో బాణాలు వేస్తారు. ఎడం చేత్తో పట్టుకోకుండా కుడి చేత్తోనూ పట్టుకుని ఎడం చేత్తోనూ బాణాలు వేసాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? సవ్యసాచి. అలా ఎవరైనా ఉన్నారా? అర్జునుడు కాకుండా మన్మధుడు కూడా ఉన్నాడు. మన్మధుడు కూడా సవ్యసాచి, అందుకే ఇంతమంది మీద బాణాలు వేయగలుగుతున్నాడు. లేకపోతే స్పాండిలైటిస్ వస్తుంది ఒకవైపు నుంచే బాణాలు వేస్తే. అటువైపు ఉన్న స్పైన్ సరిగిపోయి రెండు చేతులతో వేస్తాడు. కాబట్టి ఇప్పుడు సవ్యేతర అంటే కుడి చేత్తో వేశాడా ఎడం చేత్తో వేశాడా? రెండు చేతులతో అన్నారు అనుకోండి మీరు. ఆయన అంటున్నది ఒక్క చేత్తో పట్టుకున్నాడు ధనస్సు అంటున్నారు. అప్పుడు ఎడం చేత్తో పట్టుకుని ఉన్నాడా కుడి చేత్తో పట్టుకుని ఉన్నాడా? ఎలా చెప్తారు? సవ్యేతరకరం అంటే ఇప్పుడు కుడిది కానిది ఎడమా, ఎడమ కానిది కుడా? ఏ చేత్తో పట్టుకున్నాడు అంటే మీరిప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే మీకు కనపడుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి సుమా. ఇది మాత్రం నేను రెండో మాట చెప్పను, ఒక్క మాటే చెప్తాను. ఈ ఒక మాట చెప్పినప్పుడు పట్టుకున్నారో అంతే, మీకు 100కి 150 వస్తాయి. నేను చెప్పినప్పుడు ఒక్కమారు చెప్పినప్పుడు మీరు పట్టుకోలేకపోయారో అంతే. ఇక నేను చెప్పను, నన్ను మళ్ళీ ఇలాగా అండి అలాగా అండి అని ఇక అడగవద్దు. బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను మీకు అర్థమైపోయేటట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. గోపి గారు ఒక్కసారి ఇలా రండి, ఒక్కసారి రండి. గోపి గారు రండి. నాకు గోపి గారు అంటే పరమ సంతోషం. ఇలా రండి, ఇలా రండి. చక్కగా ఇక్కడ మీరు ఈ స్టేజ్ ఎక్కండి, ఒక్కసారి రండి, పైకి ఎక్కండి. గోపి గారు ఏం పైన లేదు, ఇలా రండి. వీళ్ళందరికీ అర్థం అవడానికి ప్రయత్నం, అందుకని మీకోసం కాదు. ఇక్కడ నిలబడండి, మీరు మన్మధుడిలాగా నిలబడండి. ఒక్కసారి లేచి నిలబడండి, చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి బాగా తెలియడం కోసం నేను చెప్తున్నాను. అమ్మవారి కనుబొమలు ఇలా ఉన్నాయి అనుకోండి నిలువుగా. ఇప్పుడు గోపి గారికి ఎటువైపు ఉన్నాయి అవి రెండు? గోపి గారికి ఎటున్నాయి? గోపి గారికి ఎటున్నాయి? కుడివైపుకు ఉన్నాయి. మీరు ఎట్నుంచి చూస్తున్నారు? ఆయనకి ఎడం వైపు నుంచి మీరు చూస్తున్నారు. ఆయనకి కుడి చేతి వైపు అమ్మవారి ధనస్సు ఉంది. నేను ఈ మాట ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా అండి? అట్నుంచి చూసే వాళ్ళకి ఇట్నుంచి చూసేది వేరవుతుంది. అటున్న వాళ్ళందరూ ఇటున్నట్టుగా భావన చేసి చూడాలి. అందుకు చెప్తున్నాను ఈ మాట. లేకపోతే ఏమవుతుందంటే సభలో ఇది నోటితో చెప్పలేక కాదు, ఆయన ఎందుకు పిలిచానంటే, నేను నోటితో చెప్పాను అనుకోండి, అటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు, ఇటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు. నాకు పరిష్కారం ఏమిటంటే ఎవరో ఒకరిని ఇక్కడ నించోబెట్టి చెప్పడం తప్ప పరిష్కారం లేదు దీనికి. లేకపోతే నేను 3 రోజులు చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే ఆయన్ని పిలిచాను తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టడం నా లక్షణం కాదు. మీరు నవ్వకుండా పరమ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరం ఎడం పక్కకే ఉన్నాం. ఎందుకంటే కుడి చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది, ఎడం చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది బాగా అర్థం చేసుకోవాలంటే ఇటు పక్కన నిలబడి చూసే ప్రయత్నం చెయ్యండి. అటువైపు నుంచి కుదరదు. అమ్మవారి కనుబొమలు ధనస్సుగా ఇలా ఉన్నాయి, తలడ్డేస్తుంది. అందుకని ఇప్పుడు ఇటు పక్కన ఉన్నారు. ఇప్పుడు గోపి గారు కుడి చేత్తో పట్టుకోండి ఒక్కసారి. ఆ ధనస్సును పట్టుకున్నట్టు మధ్యలో ఆ తాళం చెవులు తీసేయండి, చేతిలోంచి జేబులో వేసుకోండి. అలా పట్టుకోండి. పట్టుకున్నారా? ఇప్పుడు మీరు ఒకటి ఊహించండి. ఆయన మన్మధుడు, అది
అమ్మవారి యొక్క కనుబొమలు. ఇప్పుడు ఆ కనుబొమల్ని ధనస్సుగా పట్టుకున్నారు, మన్మధుడు పట్టుకున్నాడు. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతేహే, రతీదేవి అనురాధ గారు అనుకోండి, రతిపతేహే ఇక్కడ ఉన్నారు, మన్మధుడు పట్టుకున్నారు. సవ్యం అంటే కాసేపు మీరు ఏమనుకుంటారంటే ఎడమ చెయ్యి అనుకోండి. సవ్యేతరకరం, సవ్యము కానిదేది కుడి చెయ్యి. ఇప్పుడు కుడి చేత్తో ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే ఒక దోషం వచ్చింది ఆ పట్టుకోవడంలో. ఏమిటొచ్చింది? మీరు ఎడంచేతి పక్క నుంచి చూస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా అయినా పట్టుకున్నా ఆ వేళ్ల మధ్యలోంచి ఆ ధనస్సు యొక్క కొంత భాగం కనపడుతోంది. చూడండి, కనపడుతోందా లేదా? ఆ వేళ్ళు ఇంకొంచెం పొరపాటున కానీ విచ్చుకున్నాయి అనుకోండి, ఇంకొంచెం విప్పండి గోపి గారు, కొంచెం ఇలా విడిగా పట్టుకోండి, అలా పట్టుకున్నారనుకోండి. ఇప్పుడు ఇంకా బాగా ధనస్సు కనపడిపోతుందా లోపల నుంచి? ఇప్పుడు అక్కడ ధనస్సు ఉందా అసలు కనుబొమల మధ్యలో? లేదు, కనుబొమల మధ్యలో జాగా ఉంది. ఈ జాగా ధనస్సు పట్టుకున్న ప్రదేశం అయిపోవాలి, ఉన్నది అన్నట్టు మీకు కనపడాలి, లేదు అని తెలియకూడదు. అక్కడ మన్మధుడి చెయ్యి ఉండాలి. చెయ్యి ఉండాలంటే ఏ చేత్తో పట్టుకుంటే మీకు తెలియదు ఉందో లేదో. ఈ చెయ్యి తీసి ఈ చేత్తో పట్టుకోండి. ఇప్పుడు ఆయన మణికట్టు కనపడుతోంది తప్ప అసలు ఆ లోపల ఉందో లేదో మీకు తెలుస్తోందా? ధనస్సు ఉంది కాబట్టే పట్టుకున్నారు. శంకరాచార్యుల వారు అన్నారు అక్కడ లేదని ఎవరు చెప్పారో అక్కడ మన్మధుడి మణికట్టు ఉంది అందుకే కనపడలేదు అన్నారు. అలా అయితే మన్మధుడి మణికట్టు మాకెందుకు కనపడదంటారేమో. మన్మధుడికి శరీరం లేదు కాబట్టి ఆ మణికట్టు నీకు కనపడక రెండు కనుబల మధ్య ఖాళీలా కనపడింది. ఇప్పుడు ఆగండి ఆగండి ఆగండి, ఇంకా ఉంది, ఆగండి. అమ్మ అంత తొందరగా వెళ్ళిపోతే ఎలా? మీరు ఒక్క పావు గంటకి గోపి గారు మీరు అలా అంటే నెత్తికి ఎత్తుకుని వేసి రోజులు కూర్చుంటున్నానే, ఎంత కష్టం చూడండి. వెరీ గుడ్ వెరీ గుడ్, అలా ఉండండి. సవ్యేతరకర గృహీతం రతిపతే. ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు, కుడి చేత్తో పట్టుకున్నాడా? ఎడం చేత్తో. ఎందుకని? ఎడం చేత్తో పట్టుకుంటేనే ధనస్సు యొక్క మధ్యలో ఉన్న ఖాళీ కనపడదు, ఇది కప్పేస్తుంది. అప్పుడు లోపల ఉండిపోయింది ధనస్సు, అంతే. ఖాళీగా ఉందని మీకు తెలియదు, ఖాళీగా ఉందనరు, అందులో ఉండిపోయింది అంటారంతే. అది తప్ప ఖాళీగా ఉందన్న మాట మీ నోటి వెంట రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు అందులో ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ పట్టుకోండి ఎడం చేత. ఇప్పుడు వింటినారేమైంది? ఆ ధనస్సుకి వింటినారు ఎటుంటుంది? ఇప్పుడు వింటినారి లాగా తీసినట్టు తీయండి కుడి చేత్తో ఒకసారి. తీస్తుంటే ఈ ఎక్కడ ఆయన పట్టుకున్నారో వింటినారి కూడా మీకు లేనిది కనపడదుగా, ఈ చెయ్యి అడ్డేస్తోందిగా. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు దగ్గర వింటినారి లేదని మీరు ఎలా అనగలరా? చెయ్యి అడ్డుతోంది కాబట్టి మీకు కనపట్టలేదు తప్ప చూపుల చేత వింటినారి కూడా ఉంది వెనకాల. ఇప్పుడు అమ్మవారి కనుబొమలు ఒక్క ధనస్సు అయిపోయాయా అయిపోలేదా? ఎప్పుడైపోయాయి? ఇప్పుడు కూర్చోండి. గోపి గారు, గోపి గారు ఒక్కసారి రండి. మీరు ఇవాళ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇంత బాగా చేసినందుకు నేను వేసుకున్న అమ్మవారి ప్రసాదంగా చక్కగా కూర్చోండి. కాబట్టి మీరు అలా నించోబట్టి అందరికి అర్థమైంది. గోపి గారు తీసుకెళ్ళండి, చక్కగా కూర్చోండి. సవ్యేతరకర గృహీతం రతిపతే. ఇప్పుడు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు అని అడిగారు అనుకోండి, ఎలా పట్టుకుంటాడు? ఎడం చేత్తో పట్టుకున్నాడు. కానీ నేను మీకు చెప్పేశాను కాబట్టి ఇంత తేలిగ్గా మీకు ఉంది. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని అమ్మవారి కనుబొమల మధ్య భాగాన్ని మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది ఇక్కడ ధ్యానంలో మీరు చూడాలంటే కుడి చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఎడం చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది, అట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఇట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఇన్నిటిని మీరు చూడాలంటే మీరు లోపల ఎంత ధ్యానమో చేస్తే సవ్యేతరకర గృహీతం రతిపతే, ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది మీకప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అమ్మవారి కనుబొమలు చమత్కారంగా మీకు తెలియకుండానే ఇది కనుబొమలు కాదు ధనస్సు అన్న భావనతో మీరు అందులో చొప్పించి మన్మధుడి చేతితో సహా చూసేశారా? ఆ చూసేయడం వల్ల ఏమైందో తెలుసా అండి? నేను పరమ సత్యం చెప్తున్నాను.
మీకు భయంకరమైన భయం కల్పించగలిగినటువంటి పెద్ద పాపరాశి ధ్వంసం అయిపోయింది ఆ క్షణంలో. ఇది ఆ నామం యొక్క ప్రయోజనం. వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక అని ఎందుకన్నారంటే ఆయన భయాన్ని ఎలా తీర్చిందో అలా మీ అందరి భయాల్ని కూడా తీర్చగలిగినటువంటి అమ్మ. ఇది చెప్పడం కోసమని ఆ తల్లి 2 కనుబొమలు ఒక ధనస్సు చెయ్యి అని శంకరాచార్యుల వారు ఇంత గొప్ప స్థితిని మనకి అందించారు. కాబట్టి చూడండి, అంత గొప్ప స్థితిని, ఇంతమంది భయాన్ని తీయడానికి ఆవిడికి అధికారం ఎంత గొప్పది. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది కదండి, ఏమంటే ఆవిడ అంత తేలిగ్గా తీసేస్తానంటే, కనుబొమలు చూసినంత మాత్రం చేత భయం తీసేస్తానంటే అంత శక్తి ఆవిడిలో ఎలా వచ్చింది అంటే, ఆ కనుబొమల కదలికలకి అన్ని వ్యాపారాలు జరుగుతాయన్నారు శంకరాచార్యులు. ఇప్పుడు నోటితో చెప్తే చేశారనుకోండి ఒక స్థాయి, నోటితో చెప్తే వింటలేదని కాగితం మీద పెట్టారనుకోండి ఒక స్థాయి, కాగితం మీద పెట్టినా వింటలేదని బలవంతంగా చేయించారనుకోండి ఒక స్థాయి, ఏమీ చెప్పకుండా అనేటప్పటికి జరిగిందనుకోండి ఆయన అధికారం వేరు కదండి. ఆయన అసలు మాట్లాడరండి అంటారంతే, పనులు అయిపోతాయి. కనుబొమ్మలతో చేయిస్తాడండి, కనుసైగతో పనులు జరుగుతాయి. ఆయన శక్తి అది, అలా నడిపిస్తాడు రథాన్ని అంటారు. కనుబొమ్మ కదలిక చేత చేయించడం, ఆజ్ఞాపించడం ముఖంలో ఒక్క కనుబొమ్మకే చెల్లు, ఇంకే దేనికి ఉండదు ఆ శాసకత్వం. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను నా పెదవితో మిమ్మల్ని కూర్చోమ్మని కానీ, ఏం సంగతి అని కానీ, నా పెదవితో కానీ, ముక్కుతో కానీ, కంటితో కానీ నేను అనలేను. ఏమిటి ఆ పిచ్చి పిచ్చి వేషాలు అనవలసి వచ్చింది అనుకోండి సభలో, ఇలా చూసి అన్నామనుకోండి సత్యవాణి గారిని, అంటే ఏమిటి ఆ పిచ్చి పిచ్చి వేషాలు అంటే, అమ్మ మీరేం చేశారని కాదు సుమా, అమ్మ మీరైతే ఏంటంటే నా కూతురు లాంటి వారు, స్వతంత్రంగా అనొచ్చు, అందుకని అన్నామనుకోండి. ఏమిటది, వెంటనే ఏదో పొరపాటు జరుగుతోందనమాట అని ఆవిడ అప్పటిదాకా ఏ సెల్తోనో ఆడుకుంటున్న ఆవిడ జాగ్రత్తగా సెల్ పక్కన పెట్టేసి బుద్ధిగా కూర్చుంటారు. అంటే ఇప్పుడు నేను ముఖంలో దేనితో అలా కదిపితే శాసించగలిగాను అవతల వారిని, కనుబొమ్మతో చేయగలిగాను. ఇది ఒక్క కనుబొమ్మ యొక్క కదలిక చేత నియంత్రించగలను నేను, అవతల వారి యొక్క నడువడిని శాసించగలను. ఎంత స్థాయిలో శాసించగలను? నా యందు వినయం ఉంటే అవతల వారు నా కనుబొమ్మ కదలిక వింటారు. నేను అన్నాను అనుకోండి, ఆవిడ సెల్ ఇలా చూపించి అందనుకోండి, అప్పుడు నా బతుకేమైనట్టు మీరు ఆలోచించండి. నేను ఇది పట్టుకుంటే నీకేమైనట్టు అని అడిగింది అనుకోండి, అప్పుడు నేనేమైనట్టు? ఆ కనుబొమ్మ కదలికకి నేను పాడైపోయినట్టు కదండి. అంటే నా చేత శాసింపబలవలసినటువంటి వ్యక్తి కాని వారిని నిష్కారణంగా శాసించాను, నా మర్యాద భంగమైంది. అంటే ఎవరి మీద పడితే వారి మీద కనుబొమ్మలు ఎత్తడం కుదరదు. ఎవరు నువ్వు కనుబొమ్మ ఎత్తితే వారు వింటారో వారి మీదే కనుబొమ్మలు ఎత్తాలి, అంతేగాని అందరి మీద కనుబొమ్మలు ఎత్తితే నీ మర్యాద పోతుంది, వాళ్ళు ఎత్తితే కదండి. అమ్మవారికి కూడా అలా ఉంటుందా? అయ్య బాబోయ్, కనుబొమ్మలు అంటే ఎంత దూరం వెళ్ళారండి. అందుకని వదన స్మరమాంగల్య గృహతో రణచిల్లిక, ఆ కనుబొమ్మతో ఎంత దూరం వెడుతున్నారో చూడండి. వశిన్యాది దేవతలు ఎంత దూరం వెడుతున్నారో, వ్యాసుడు ఎంత దూరం వెడుతున్నారో చూడండి శంకరాచార్యుల వారు. శంకరులు అన్నారు, ఆవిడ ఇలా అంటే ఏమవుతుందో నీకు చెప్తాను వినన్నారు. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వ సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలం జక్షణ చలితయోర్భ్రూలతికయోః. భ్రూలతికయోః, తీగలా ఉన్నటువంటి ఆవిడ కనుబొమనిట ఆవిడ ఇలా కదుపుతుంది అనేటప్పటికీ బ్రహ్మగారు సృష్టి చేస్తాట. సృష్టి చేసి అక్కడ పెట్టగానే ఆవిడ ఇలా చూసి అంటుందట. శ్రీ మహావిష్ణువు వాటిని అన్నింటిని పరిపాలిస్తాట. ఆవిడ రుద్రుడి వంక చూసి అంటుందట. బ్రహ్మగారిని విష్ణువుని సృష్టిని కలిపి రుద్రుడు తనలోకి తీసుకుంటాట. ఇప్పుడు ఆవిడ బ్రహ్మగారిని విష్ణువుని రుద్రుణ్ణి కలిపి ఇలా అని అంటుందట. అంటే మహేశ్వరుడు ఈ మూడింటిని తనలోకి తీసేసుకుని
తాను నాలుగింటితో కలిసి సదాశివుల్లో ఐక్యమైపోతాడు. ఈ సదాశివుడు లోపల పెట్టుకుని అమ్మవారి పక్కకు వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఏమైపోయాయి లోకాలన్నీ? మొత్తం పరిపాలన చేసేటటువంటి ముగ్గురు మూర్తులతో సహా అంతా మహాప్రళయం అయిపోయి ఆవిడ పక్కన సదాశివుల్లో చేరిపోయింది. ఆవిడ కొన్నాళ్ళు పోయాక అంటుంది, ఇలా చూసి అంటుంది, ఆయన మళ్ళీ మహేశ్వరుణ్ణి వదులుతాట. ఆవిడ ఆయన వంక చూసి అంటుంది, ఆయన బ్రహ్మగారిని వదులుతాట. ఆయన మళ్ళీ సృష్టి చేస్తాడు. ఆవిడ ఇలా అంటుంది, విష్ణు వస్తారు, పరిపాలన చేస్తారు. ఆవిడ అంటే సృష్టి, స్థితి, లయము, అనుగ్రహము, తిరోధానము అయిపోతుంది. 5 కృత్యములు తన కనుబొమలతో చేస్తుంది. బ్రహ్మాండములను కలిపేస్తుంది, బ్రహ్మాండములను సృష్టిస్తుంది. ఇంత శక్తున్న కనుబొమలు నీ భయాన్ని తీలేవని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక. శివుడి పట్ల అపచారం చేసిన మన్మధుడికే భద్రగృహం అయితే నీకెందుకు కావు? నువ్వే తప్పు చేశావని అవుతావు. నువ్వు నమస్కారం చేస్తే వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. నీ భయం పోయిందయా అన్నారు. మూకశంకరులు అన్నారు మూక పంచశతిలో, మోష్ట ప్రభాపతల విద్రుమ ముద్రితీతే భ్రూవల్లి వీచిసు భగే ముఖకాంతి సింధౌ కామాక్షి వారి భరపూరణ లంబమాన కాలాంబువాహ సరణిం లభతే కటాక్ష అన్నారు. మూకశంకరులు చెప్పినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శంకర భగవత్పాదులు చెప్పినా, మూకశంకరులు చెప్పినా శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే లలితా సహస్రనామంలో నామం బాగా అర్థమైనా అక్కడితో ఆ నామంతో మీ జీవితం తరించిపోతున్నట్టు. 1000 నామాలు అర్థమైతే ఇంకా ఏ స్థితిని పొందుతారండి జీవితంలో? ఎంత గొప్ప స్థితి! అందుకే ఇవి అర్థమైతే ఎక్కడ నడుస్తుంది? మీరు చదువుతూ ఒక్కసారి వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక అన్నారనుకోండి, అనగానే అమ్మవారి కనుమలు భ్రోభుగ్నే కించిత్ భువన భయభంగవ్యసని తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముస్తాచగయతి నిగూఢ అంతరముమే అని శంకరుల శ్లోకం గుర్తొచ్చింది అనుకోండి. అమ్మవారి కనుబొమలు ఎడంచేత్తో పట్టుకోవడం, కుడి చేత్తో పట్టుకుంటే వేళ్ళు, ఆయన ప్రజ్ఞ, కనుబొమలు, వాటి గొప్పతనం, అవి కదిలితే ఏం చేస్తాయి జ్ఞాపకం వస్తుంది అనుకోండి. తర్వాత నామం చెప్పండి చూస్తాను, గుర్తుండదు. అదే నామం వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక, వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక అంటుంటారు. భార్య వచ్చి ఏమిటండి అది, వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అంటుంది. అంటే అబ్బబ్బబ్బబ్బా నా ఆనందం బాడు చేసేసావే, నాకు రాక కాదే అంటారు. అంటే లలితా సహస్రము యొక్క గొప్పతనం ఏమిటంటే ఏ నామం దగ్గర రెండో నామం గుర్తురాక రమించారో అక్కడే మీరు అనుగ్రహాన్ని పొందేశారు. అలా పొందడానికి అనువైన రీతిలో లలితా సహస్రం ఉంటుంది. అందుకే లలాటము, కనుబొమలు. అసలు ఇంక రేపు కళ్ళు వస్తాయండి. అమ్మవారి కన్నుల గురించి విన్నా, అమ్మవారి కన్నులను మనోనేత్రంలో దర్శనం చేసినా అమ్మవారి కళ్ళ గురించి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎదురుగుండా కనబడుతుంటాయి కళ్ళు. ఆ కళ్ళు చూస్తూ కళ్ళ గురించి విన్నవాడెవరో నేను మరొక ఉద్దేశ్యంతో చెప్పట్లేదు. అలా విన్నవాడు నేను పరమ సత్యం మీకు చెప్తున్నాను. కొన్ని కోట్ల 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 జన్మల జీవయాత్ర తర్వాత ఈశ్వరానుగ్రహం పరిపుష్టమైన వాడెవడుంటాడో వాడొక్కడే వినగలడు కళ్ళ గురించి. అసలు విన్నాడు అంటే వాడికి కొత్త కోణం, కొత్త మారాకు తొడిగిందని గుర్తు. పాపరాశి నశించిపోయింది, ఎంత సంచితమో కాలిపోయిందని గుర్తు. అంత అదృష్టం ఉంటేనే వింటారు కళ్ళ గురించి. అంత గొప్ప నామం రేపటి రోజున వస్తుంది. నేను ఇవాళ వీలైతుందేమో అనుకున్నాను, కానీ నడవదు. ఎప్పుడూ ఏదో ఒక నామం పట్టుకుంటే అంతే, అందులోనే సంతోషం, నాకు నడవదు. సరే, మూకశంకరులు అమ్మవారి యొక్క కనుబొమలు చూస్తూ చెప్తున్నారు ఏమని, అమ్మా నీ ముఖములా కనపట్టలేదు, నీ ముఖము చూస్తే కాంతి సముద్రములా కనపడుతోంది. కాంతి సముద్రంలా ఉంటే అది అమ్మవారి యొక్క ముఖంట. సముద్రం అనేటప్పటికీ మీరు ఆలోచించండి, సముద్రం గాంభీర్యమునకు చిహ్నం. సముద్రంలో ఎప్పుడూ కెరటములు లేచి పడుతుంటాయి.
బయట పెద్ద కెరటాలు ఉంటాయి, లోపల చిన్న చిన్ని కెరటాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి, ఎప్పుడు ఏదో ఘోషగా ఉంటుంది. నిత్య చైతన్యమునకు సముద్రము ఆలవాలమై ఉంటుంది. అలా ఆ కన్నులను ఆ సముద్రాన్ని నమ్ముకుని ఎంతమందో ఉంటారు. ఆ సముద్రం అడుగున పగడాల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. అందుకే మూకశంకరులు అన్నారు, ఓష్ట ప్రభా పటల విద్రుమముద్రితేతే. అమ్మా, నీ ముఖమనేటటువంటి కాంతికి అడుగున పగడముల కాంతితో కూడిన నీరు కనపడుతోంది అన్నారు. అంటే ఎర్రటి వస్తువు కింద ఉందనుకోండి, పైన నీళ్లు కూడా కొంచెం ఎర్రగా ఉన్నట్టు కనపడతాయి. అంటే ఆ సముద్రపు లోతుకెళ్లిన వాడికే పగడం ఉన్నటువంటి నీరు ఎర్రగా ఉందని కనపడుతుంది, పైన చూసిన వాడికి నీలం సముద్రమే కనపడుతుంది. అంటే ఇప్పుడు అంత దర్శనం చేసినటువంటి మూకశంకరుల నోటి వెంట వస్తోంది ఆ శ్లోకం. ఆయన అంటున్నారు, అమ్మా, నీ ముఖమనేటటువంటి కాంతి సముద్రంలో పగడములు కనబడుతున్నాయి. ఏదా పగడం? ఓష్ఠ. నీ కింది పెదివి, ఎర్ర పెదివి పగడంలా మెరిసిపోతోంది కాంతితో. కాబట్టి పగడాలున్నాయి సముద్రంలో. భ్రువల్లి వీచి సుభగే ముఖకాంతి సింధౌ. నీ ముఖకాంతి అనబడేటటువంటి సముద్రంలో భ్రువల్లి వీచి, ఈ కనుబొమలనేటటువంటి తరంగములు పైకి లేచి పడుతున్నాయి. ఎందుకని? పిల్లల కష్టాలు చూసినప్పుడు భ్రువౌ భుగ్నే, అయ్యో వీళ్ళకి ఎప్పుడు పోతుంది భయం, నా వంక చూస్తే చాలు పోగొడతాను. రెండు, ఏమండి అసలు భయం లేకుండానే చేయొచ్చుగా. భయం లేకుండా చేస్తే అమ్మవారి వైపు తిరిగి అమ్మవారికి నమస్కరించి భయం పోగొట్టుకున్న తృప్తి మీకెప్పుడు వస్తుంది? అసలు ఆ ఆనందం కలగాలంటే ఆవిడ వంక చూడాలి, అప్పుడు కదా ఆ తృప్తి, ఆ ఆనందం. కాబట్టి ఇప్పుడు భ్రువల్లి వీచి, సృష్టి స్థితి లయ అనుగ్రహం తిరోధానం జరుగుతున్నాయంటే ఆ కనుబొమలు లేచి పడుతున్నట్లేగా. కాబట్టి పైకి లేచి పడే ఆ కనుబొమలే ఆ కాంతి సముద్రమునందున్నటువంటి కెరటములు. ఎలాగా నిజంగా ఎంత తత్వదర్శనం చేశారో చూడండి మూకశంకరులు అని ఆయన అంటారు. కామాక్షి వారిభరపూర నలంబమాన కాళంబువాహ సరణిం లభతే కటాక్ష. కటాక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇలా చూసిన చూపుని కటాక్షం అనరు. ఇలా చూసిన చూపు మనం తట్టుకోలేం కూడా. అమ్మవారు అనుగ్రహించాలంటే కటాక్షమును మనం ఎందు వర్షిస్తుంది. కటాక్షము అంటే కడగంటి చూపు. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తే కటాక్ష వీక్షణ ఐశ్వర్య అంటారు. కటాక్ష వీక్షణమే ఐశ్వర్యం. కటాక్షం అంటే ఇలా చూడక్కర్లేదు, ఎప్పుడూ గమనించడం. ఈ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు నాకు ఈ పూలదండ మీద చాలా నచ్చింది అనుకోండి, ఉపన్యాసం చెప్తూ చెప్తూ ఇది ఉందో ఎవరన్నా పట్టుకుపోయారో అనుకున్నాను అనుకోండి, ఇలా చూస్తూ చూస్తూ అలా ఒకసారి చూస్తూ ఉంటాను. అలా చూసుకుంటున్నాను అనుకోండి, కటాక్షం ప్రసరిస్తోంది అనమాట. అంటే ఈ కడగంటి చూపుతో చూస్తున్నాను. ప్రత్యేకంగా రెండు కన్నులను ఒక చివరకి తెచ్చి ఆ చివర నుంచి పడుతున్నటువంటి లేశమైన దృష్టి చేత చూడడంలో నిజమైన నా ప్రేమ ఉంది. ఇలా చూడడంలో యాదృచ్ఛికమైన చూపు ఉంది. ఒక్కొక్కసారి సభకి ఎవరొచ్చారో కూడా గుర్తుండదు, లోపల విషయం మీద గుర్తుంటుంది. ప్రత్యేకం చూస్తున్నాను అనుకోండి, వెతికి ఆ ఇష్టమైన వస్తువు ఉందనుకోండి, ఇలా చూస్తున్నా అని ఒకసారి అలా అలా చూసుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటుంటే కటాక్షం అనమాట. కడగంటి చూపులు పడుతున్నాయి. ఆ కడగంటి చూపు ప్రేమకి చిహ్నం. ఈ కడగంటి చూపు ఏమిటో తెలుసా అమ్మా? నీ కారుణ్యాన్ని మాకు పట్టుకుని వచ్చేటటువంటి మేఘం వేళ్లాడుతోంది ఆ రూపంలో అన్నారు మూకశంకరులు. నువ్వు ఇలా అన్నప్పుడల్లా మా మీద వచ్చి పడేటటువంటి కారుణ్యం అనేటటువంటి నీటితో కూడిన మేఘం అది ఎందుకు ఇక్కడ వేలాడుతోంది చివర అంటే, ఈ కళ్ళల్లో ఉన్న కాంతి దీప్తి మమ్మల్ని రక్షించగలిగిన శక్తిని అది తాగి పట్టుకొచ్చి ఈ చివరి నుంచి మా మీద వర్షిస్తుంది. మేఘం ఎంత అపేక్ష లేకుండా వచ్చి వర్షిస్తుందో, నీ కటాక్షం అనేటటువంటి మేఘం కూడా మా మీద అలాగే వర్షిస్తోందమ్మా. అందుకని నీ కనుబొమలు అందులో నిత్య చైతన్యమునకు సూచికలై పైకి లేచి పడుతున్నటువంటి తరంగములు అన్నారు. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కలా దర్శనం చేసి తరించిపోయారు. కాబట్టి ఏ కోణంలో చూసినా
అమ్మవారి యొక్క కనుబొమల దర్శనం మీ భయమును పోగొట్టగలిగినటువంటి శక్తి కేంద్రములు. కాబట్టి భువన భయ భంగవ్యసనిని అటువంటి తల్లి కనుబొమలను మనస్సునందు దర్శనము చేసి చరితార్థులమయ్యేటటువంటి అనుగ్రహాన్ని నిర్హేతుక కృపగా ఆ తల్లి మన యందు వర్షించుగాక అని తల్లి పాదములు పట్టి నమస్కరిస్తూ మళ్ళీ రేపు రోజు సాయంకాలం అందున అద్భుతమైన నామం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన.